రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాసమును గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఉపవాసం అనేటువంటిది ఏమిటి? ముఖ్యంగా పాత నిబంధనలో ఉపవాసం అనేటువంటిది ఏ రీతిగా తెలియజేయబడింది, ఇజ్రాయేలీలు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, ముఖ్యంగా ఇజ్రాయేలీలు అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, ఉపవాసమును వారు ఏ విధంగా ఆచరించేటువంటి వాళ్ళు, ఎలాంటి సందర్భాలలో ఉపవాసాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ఉపవాసము ఆచరించడం ద్వారా వారు ఏ విధమైనటువంటి మేలులు పొందారు, తదితర విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేయటం జరిగింది. మళ్ళొకసారి మనము పాత నిబంధనలో ఉపవాసముల గురించి మనము గమనించి క్రొత్త నిబంధనలో ఉపవాసం దగ్గరికి మనం వచ్చేద్దాం. ఒక స్మాల్ రివ్యూ అన్నమాట. ఉపవాసం అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఉపవాసమును ఒక ఆజ్ఞగా ఇజ్రాయేలీలకు ఇవ్వటం జరిగింది. లేవియ కాండము 16వ అధ్యాయము 29-30 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా ఇజ్రాయేలీలకు తెలియజేయటం జరిగింది. లేవికాండం 16వ అధ్యాయము 29 మరియు 30 వచనాలు మనం గమనించినప్పుడు, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశీయులు కానీ మీ మధ్య ఉండే పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. 7వ నెల 10వ నాడు ఇజ్రాయేలీలందరూ కూడా ఏ పని చేయకుండా వారిని వారు దుఃఖపరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అంటే ఇది వారు దుఃఖపరుచుకోవటము అనేటువంటి మాట ఉపవాసాన్ని గురించి రాయబడింది అనేటువంటి విషయాలను మనం గమనించాం. ఇంకా కీర్తనల గ్రంథం కావచ్చు, దావీదు అనేక మాటల్లో మేము ఉపవాసం ఉండి నన్ను నేను దుఃఖపరుచుకున్నప్పుడు అని అంటూ ఉంటాడు. అంటే ఉపవాసం అనేటువంటిది వారిని వారు దుఃఖపరుచుకునేటువంటి ఒక కార్యము. దుఃఖపరుచుకోవటం అంటే కేవలం శరీరాన్ని దుఃఖపరుచుకోవటం మాత్రము కాదు, కానీ వారి ఆత్మను దుఃఖపరుచుకునేటువంటి కార్యక్రమం. ఒకవేళ ఎవరికైనా ఒక ప్రశ్న రావచ్చు, భోజనం చేయకపోతే శరీరం కదా బాధపడేది, ఆత్మ ఎలా దుఃఖపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. మనకి శరీరానికి ఎప్పుడైతే వసతులు ఉంటాయో, శరీరానికి వసతి ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన శరీరానికి వసతి వచ్చేటప్పుడు లోపల ఉండేటువంటి మన మనస్సు, హృదయం కూడా గర్వాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరానికి ఉన్నటువంటి ఈ వసతులన్నీ కూడా తగ్గిపోయినాయో, శరీరము దీనమైన స్థితిలో ఉందో, శరీరం మాత్రమే కాదు లోపల ఉండేటువంటి ఆత్మ కూడా ఏం చేస్తుందంటే ఆ దీనత్వాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే శరీరాన్ని దుఃఖపరుచుకున్నామో ఆత్మ కూడా దుఃఖపడేటువంటి, బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇజ్రాయేలీలకు దేవుడైతే ఒకే రోజు వారికి ఉపవాసాన్ని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఇంకా అనేక సందర్భాలలో వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వారికి యుద్ధాలు తటస్థించినప్పుడు యుద్ధంలో దేవుని యొక్క సహాయం కొరకు, మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రేమించిన వారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యము ఇవ్వమని దేవుని దగ్గర సహాయం కొరకు, మరియు మరణించినప్పుడు దుఃఖంలో దుఃఖ నివారణ కొరకు, లేదంటే ముఖ్యంగా అన్నింటికంటే పాప క్షమాపణ కొరకు దేవుని దగ్గర ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇవి మాత్రమే కాకుండా ఎప్పుడైతే వారికి ప్రమాదము చోటు చేసుకుందో అటువంటి ప్రమాదంలో నుంచి తప్పించబడటానికి కూడా వారు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించమని దేవుని సహాయాన్ని అడిగేవాళ్ళు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఎజ్రా గ్రంథంలో చూసినప్పుడు బబులోను చెరలో నుంచి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి ప్రయాణం, ఆ ప్రయాణంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి వారందరూ కూడా బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యెహోషాపాతు రాజు కాలంలో కూడా 3 రాజులు 3 రాజ్యాలు దండెత్తి తన మీదకు వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లుగా ఉపవాస ప్రార్థన, ఆయన మాత్రమే కాకుండా దేశమంతా ఉపవాస ప్రార్థన చాటించినప్పుడు వారి పిల్లలు, చంటి పిల్లలు, పాలు తాగే పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎస్తేరు గ్రంథం మనం గమనించినప్పుడు యూదులందరినీ కూడా నాశనం చేయాలన్నటువంటి ఒక కుట్ర, అందులో వారి మీదకు వచ్చినటువంటి విపత్తును తప్పించుకోవటానికి కూడా వారు ఉపయోగించినటువంటి అస్త్రం ఏమిటి అంటే ఈ ఉపవాస ప్రార్థన అన్నటువంటిది మనం గమనించాం. అంతేకాకుండా ఇంకా అనేక సందర్భాల్లో ఇజ్రాయేలీలు ఉపవాసం చేసి ఉపవాసం ద్వారా దేవుని దగ్గర అత్యధికమైనటువంటి మేలును పొందడం జరిగింది.
ఈ ఉపవాసం అనేటువంటిది వాస్తవంగా మనం గమనించినప్పుడు, ఈ లోకంలో మనం గమనించినప్పుడు కొందరు పాక్షికంగా అంటే మాంసం తినకుండా ఉంటే కూడా ఉపవాసము, ఇవి లెంట్ డేస్ కదా మేము మాంసం తినమని అంటూ ఉంటారు. ఇటువంటిది గమనిస్తూ ఉంటారు. కొందరు అడుగుతూ ఉంటారు అసలు ఉపవాసం అనేటువంటిది ఎలా చేయాలి, ఎలా చేస్తే ఉపవాసం అవుతుంది అని. బైబిల్లో మనం గమనించినప్పుడు ఉపవాసము పార్షియల్ ఫాస్టింగ్ అండ్ అబ్సల్యూట్ ఫాస్టింగ్ అని 2 రకాల ఉపవాసాలు మనం చూస్తూ ఉంటాం. పార్షియల్ ఫాస్టింగ్ అంటే ఇందాక చెప్పినట్లు ఏదైనా కొంత మట్టుకు ఆహారాన్ని మానివేయటం. కానీ మనం గమనించినప్పుడు బైబిల్లో దేవుని దగ్గర ఎప్పుడైతే సహాయాన్ని కోరారో ఈ పార్షియల్ ఫాస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా అవలంబించలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ సందర్భాలన్నింటిలో కూడా అబ్సల్యూట్ ఫాస్టింగ్, ఇంకా చెప్పాలి అంటే అబ్సల్యూట్ ఫాస్టింగ్ అంటే వితౌట్ ఫుడ్ అండ్ వాటర్, వారు నీరు కూడా ముట్టకుండా, ఆహారం మాత్రమే కాదు నీరు కూడా ముట్టకుండా వారు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. బైబిల్లో మనం గమనించినప్పుడు ఇది ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యులు కూడా. మనం యోనా గ్రంథం చదివినప్పుడు అష్షూరు రాజ్యంలో నినెవే పట్టణంలో యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు ఆహారం మాత్రమే కాదు పానీయం కూడా ముట్టలేదు. వారు మాత్రమే కాదు వారి పశువులు కానీ వారి మందలకు కానీ వేటికి ఆహారం పెట్టొద్దు, వేటికి నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పేసి అక్కడ రాజ్యంలో చాటించారు. అంటే ఉపవాసాన్ని గురించి వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి అంటే ఆహారము నీరు ఏది కూడా ముట్టకుండా దేవుని దగ్గర వాళ్ళు ఉపవాసం ఉండేటువంటి దాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఒకవేళ దేవుడు ఆయన మనల్ని చూసి పశ్చాత్తాపపడతాడేమో ఇలాగ చేయమని చెప్పేసి రాజు చాటించడం, నిజంగానే దాన్ని చూసి దేవుడు పశ్చాత్తాపపడటం, తను చేస్తాను అన్నటువంటి ఆ నాశనాన్ని, నినెవే పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు దాన్ని తప్పించటము, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అదే ఒకవేళ వాళ్ళు అబ్సల్యూట్ ఫాస్టింగ్ కాకుండా పార్షియల్ ఫాస్టింగ్, ఏదో మాంసం మానేసి గట్టిగా తిని ప్రార్థన చేస్తున్నట్లయితే ఇటువంటి ఒక రిజల్ట్ అనేటువంటిది ప్రతిఫలాన్ని మనం చూసేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి మనము ఎలాంటి ఉపవాసం అనేటువంటిది ఉండాలి అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర మనం ఏదైనా ఒక ప్రతిఫలాన్ని, ముఖ్యంగా మనకి ఏదైనా ఒక ప్రమాదము, ఏదైనా ఒక ఆపద సంభవించినప్పుడు అందులో మనకు సహాయం కావాలి అనుకుంటే పార్షియల్ ఫాస్టింగ్ కాదు, అబ్సల్యూట్ ఫాస్టింగ్ వల్ల దానికి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక ఈ ఉపవాసం అనేటువంటిది ఎన్ని రోజులు చేయాలని కొందరు అడుగుతూ ఉంటారు. బైబిల్లో గమనించినప్పుడు 24 గంటలు సాయంత్రం వరకు అనే మాట ఎక్కువగా చూస్తాం. సాయంత్రం అనేటువంటి మాట ఇజ్రాయేలీలకు సాయంత్రం నుంచి సాయంత్రం వరకు ఒక దినం, అంటే ఒక ఫుల్ డే అన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో మనం కనుక లెక్కేసినట్లయితే మన క్యాలెండర్ ఈవినింగ్ టు ఈవినింగ్ కాదు, కానీ మనకు మధ్యరాత్రి నుంచి మధ్యరాత్రి వరకు ఒక రోజు మనం లెక్కిస్తూ ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి క్యాలెండర్. కాబట్టి ఒక పూర్తి రోజు అంటే 24 గంటలు అని కనుక అన్నట్లయితే మనము పూర్తిగా ఒకరోజు కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు ఒకరోజు ఉపవాసం మాత్రమే కాదు, బైబిల్లో మనం గమనించినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నటువంటి అనేక సందర్భాలను మనం గమనిస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పేసి అంటుంది. కొందరు అడుగుతూ ఉంటారు ఈ 3, 7, 40 వీటికి ఏమైనా, ఈ అంకెలకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉందా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అంకెలు అనేటువంటివి ఖచ్చితంగా ప్రత్యేకమైనవే. మనం కూడా చూసినప్పుడు నేను 2 సార్లు చెప్పాను, 3 సార్లు ముమ్మారు అంటూ ఉంటాం. 3కి ఏమైనా ప్రత్యేకత ఉందంటే ఖచ్చితంగా ఉంది. అంతేకాదు బైబిల్లో, అంటే లోకంలో ఏముందనేటువంటిది నేను చెప్పడం లేదులే, కానీ బైబిల్లో కూడా మీరు గమనించినప్పుడు బైబిల్లో కూడా కొన్ని అంకెలు కనబడుతూ ఉంటాయి. ఈ అంకెలకు అర్థం ఏమిటి అనేటువంటిది మనం చెప్పటం కాదు, కానీ ఆ అంకెకు అర్థం ఏమిటి అనేటువంటిది మీరు ఎప్పుడైనా బైబిల్ మీద ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఒక స్టడీ చేయండి. బైబిల్లో ఉన్నటువంటి అంకెలు, వాటికి ఉన్నటువంటి అర్థాలు, వీటిని కనుక మీరు స్టడీ చేసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు కొన్ని స్పెషల్ అంకెలు బైబిల్లో ఉంటాయి, అన్ని అంకెలు ఒకలాగా కాదు. 1 దానికి ఒక ప్రత్యేకత ఉంది, 3 దానికి ఒక ప్రత్యేకత ఉంది, అంతేకాదు 7 దానికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు ఇంకా కనుక మీరు గమనించినప్పుడు 100 ఒకటి 100 కనబడుతుంది, 1000 కనబడుతుంది. ఇవన్నీ కూడా అంకెలు కనబడుతూ ఉంటాయి. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూసినప్పుడు ఈ అంకెలు అక్కడక్కడ మీకు తారసపడుతూ ఉంటాయి. వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇవేమి యాదృచ్ఛికమైన అంకెలు కాదు. మీరు పాత నిబంధనలో మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏలియా 40 రోజులు ఉన్నాడు, క్రీస్తు ప్రభు కూడా 40 ఉన్నాడు. ఇవన్నీ చదివిన తర్వాత కూడా 40 ఒక స్పెషల్ అంకె అని మనము చెప్పలేమా?
ఖచ్చితంగా మోషే, ఏలియా, క్రీస్తు వీరందరూ కూడా ఉపవాసం అనే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు 40 ఉంటూ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ 40 అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంకె. 40 రోజులు ఎందుకు ఉండాలి, లేకపోతే 39 ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఒక ఆయన అడిగాడు, 39 ఎందుకు ఉండకూడదు, లేకపోతే 41 ఎందుకు ఉండకూడదు? కరెక్ట్గా అందరూ 40 చేస్తున్నారంటే దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఆ 40 అనేటువంటిది ఏదో ఒక స్పెషల్ ఉంది, దాన్ని మాత్రం మనం గుర్తించగలం. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఒకవేళ ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఇటువంటివి మీరు అధ్యయనం చేయండి. చేసినట్లయితే ఇంకా ఇందులో అనేకమైనటువంటి విషయాలు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే దేవుడు ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకతను ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం ఖచ్చితంగా గమనించి తీరుతాము. కాబట్టి మనం గమనించినప్పుడు బైబిల్లో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారంటే, ఒక రోజు ఉన్నటువంటి ఉపవాసాలు ఉన్నాయి, 3 రోజులు ఉన్నటువంటి ఉపవాసాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. 3 రోజులు ఉన్నటువంటి ఉపవాసాలు మాత్రమే కాదు, 7 రోజులు కూడా ఉపవాసం ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. 7 రోజులు, నిజంగా 7 రోజులు ఉపవాసం వాళ్ళు చాలా సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు. అంటే ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అలవాటు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలాగనే ఇజ్రాయేలీలకు ఉపవాసం ఉండటం చాలా సాధారణమైన విషయం. ఈవేళ మనం భోజనం మానేయాలంటే ఒక పూట కళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు, ఒక పూటకి తలనొప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక పూట తినకపోతే కూర్చొని లేవని వాళ్ళు ఉన్నారు, ఒక పూట తినకపోతే గ్యాస్ బాగా వచ్చేసింది కడుపులో, అమ్మో నా వల్లగా ఏదో ఒకటి పెట్టండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయేలీని కనుక మీరు చూసినట్లయితే ఉపవాసము అనేటువంటిది వారికి అలవాటు. ఎట్లా మనం చెప్పగలమంటే, ఒకసారి మన బైబిల్లో కనుక మనము చూసినట్లయితే యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన దీనికి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినటువంటి సందర్భాన్ని చూపిస్తూ ఉంటాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల రాజులు దండెత్తి వచ్చినటువంటి సందర్భంలో 20వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు ఆయన దేశంలో ఉపవాసాన్ని చాటించినటువంటి ఒక కార్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దేశంలో ఆయన ఉపవాసాన్ని చాటించినప్పుడు అక్కడ వారందరూ కూడా ఉపవాసాన్ని ఆచరించడానికి వస్తూ ఉంటారు. 20వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 3వ వచనము 1 నుంచి మనం చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించు. వారు హససోన్ తామోరు అను ఏనుగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, ఈయన చేసినటువంటి పని ఏమిటి అంటే యూదా అంతా కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఆయన చాటించాడు. ఆయన చాటించినప్పుడు 4వ వచనం, యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకుంటకై కూడుకొనిరి. యెహోవా యుద్ధ నుంచి విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ యూదా పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా జనులు వారందరూ కూడా బయలుదేరి వచ్చినటువంటి ఒక పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. బయలుదేరి వచ్చినటువంటి ఈ పరిస్థితిని మనం గమనించినప్పుడు ఎవరెవరు వచ్చారు అనేటువంటిది కింది వచనాల్లో మనం చూసినప్పుడు 13వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యూదా వారందరూ తమ శిశువులతోనో భార్యలతోనో, ఇక్కడ అంటున్నాడు శిశువులతోనో భార్యలతోనో పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వాళ్ళు వచ్చేటప్పుడు కొంతమంది ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మీరు ఇంటి దగ్గర ఆడుకోండి అని పిల్లలతో చెప్పొస్తూ ఉంటారు. కానీ ఇలాగ రాలేదు వాళ్ళు. ఒకవేళ మనం పిల్లల్ని పట్టుకెళ్తామన్నా కానీ కొన్నిళ్ళలో పిల్లలు ఎలా ఉంటారంటే, మీరు వెళ్ళండి మేము టీవీ చూస్తూ ఉంటామంటారు, లేకపోతే మీరు వెళ్ళండి మేము ఆడుకుంటూ ఉంటామంటారు. కానీ ఇజ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉండేదంటే, వాళ్ళు పిల్లలకు చిన్నతనం నుంచే భక్తిని నేర్పించేవాళ్ళు. ఈరోజు మనం తినేటప్పుడు పిల్లలకి ఎలాగ పెడతామో, మనం తినేటువంటి ఆహారం పిల్లలకి తినటం ఎలా నేర్పిస్తామో, మనం కట్టుకునేటువంటి బట్టలు పిల్లలకి కట్టుకోవటం ఎలాగైతే నేర్పిస్తామో, మన జీవన శైలి ఎలాగైతే మన పిల్లలకి నేర్పిస్తామో, ఈరోజు ఏది యాదృచ్ఛికంగా రాదు. మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో కనుక చూసినట్లయితే కొన్ని కుటుంబాల్లో వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారు చేసే ప్రతిదీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు మొత్తం కూడా. ఈరోజు మనకి ఆడవాళ్ళు మగవాళ్ళు స్త్రీ పురుషుల్ని కనుక చూసినట్లయితే మీకు స్త్రీలు చీర కట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు ఆడపిల్లలు అనుకోండి, పెద్ద అయ్యేసరికి వాళ్ళు కూడా చీర కట్టుకుంటారు. ఎట్లా వస్తుంది వాళ్ళకి? చీర కట్టుకోవటం ఏమి యాదృచ్ఛికంగా రాదు. మొట్టమొదటి వాళ్ళు కూడా చీర తీసుకొని ఎలా కట్టుకోవాలనేటువంటిది నేర్చుకున్నటువంటి తొలి దినాల్లో వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు కొంతమంది స్త్రీలను కనుక చూసినట్లయితే మాకు చీర కట్టుకోవడం రాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రాదంటే నేర్చుకోలేదు కాబట్టి రాదు, నేర్చుకుంటే వస్తుంది.
ఇవి పెద్దవాళ్ళే ఏం చేస్తూ ఉంటారంటే నేర్పుతూ ఉంటారు. ఇప్పుడు దాకా బాగానే ఉంది, కాలేజీకి వెళ్ళావు, పెళ్ళి అవుతుంది, నువ్వు చీర కట్టుకోకపోతే ఎలాగని కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు నేర్పుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక బట్టలు కట్టుకోవటమైనా సరే, ఒక ఆహారమైనా సరే, మనం పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు చిన్నప్పుడు ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు తినేటప్పుడు పెద్దవాళ్ళు నేర్పుతూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు, చేపలు తినేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ముళ్ళులు ఎలా తీయాలి, లేదంటే నాన్ వెజ్ ఎలాగ తినాలి, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఎలా తినాలి అనేటువంటిది వీళ్ళు నేర్పుతూ ఉంటారు. మనము దీన్ని నేర్పటం మాత్రమే కాదు, మనము పిల్లలకు భక్తిని కూడా నేర్పాలి, నేర్పితేనే వచ్చేటువంటిది. ఇక్కడ మనం గమనించినప్పుడు 13వ వచనంలో యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మనము గమనించేటువంటి మాట పిల్లలతోనూ అనేటువంటి మాట ఉంది కదా, ఈ పిల్లలతోనూ అనేటువంటి మాటను కనుక మనం గమనించినట్లయితే ఇది చిన్నపిల్లల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఒకవేళ ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దీన్ని రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆంగ్లంలో మనం గమనించేటప్పుడు వారందరూ కూడా వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారు ఎలా వచ్చారు అనేటువంటిది చెప్తూ, ఈ పిల్లలు అనేటువంటి మాట ఉంది కదా, ఈ పిల్లలు అనేటువంటి మాటను మీరు గమనించినప్పుడు 13వ వచనం నేను చదువుతున్నాను. 13వ వచనము ఈ రీతిగా ఉంటుంది. మీన్ వైల్ ఆల్ జూడా స్టూడ్ బిఫోర్ ద లార్డ్ విత్ దేర్ లిటిల్ వన్స్ దేర్ వైవ్స్ అండ్ దేర్ చిల్డ్రన్. ఇక్కడ మనకు రెండు పదాలు విడివిడిగా కనబడుతుంటాయి. తెలుగులో కూడా శిశువులు పిల్లలు అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఈ శిశువులు అనేటువంటి మాట పిల్లల కంటే కూడా ఇంకా చిన్నవాళ్ళు. మనం పిల్లలు అనేటువంటి మాట మనము వేరుగా ఉపయోగిస్తాం, శిశువులు అనేటువంటి మాట వేరుగా ఉపయోగిస్తాం. ఉదాహరణకు స్కూల్లో కూడా మనము శిశు తరగతి అని అంటూ ఉంటారు, ఎల్కేజీ యూకేజీ అని అంటూ ఉంటాం కదా, కిండర్ గార్డెన్. ఇది చాలా చిన్న పిల్లలు అన్నమాట, వాళ్ళని గురించి ఉపయోగిస్తాం. అంటే ఉపవాస కూడికి ఎవరెవరు వచ్చారు అంటే వాళ్ళను కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం చిన్నతనం నుంచి. అందుకనే వాళ్ళు మీరు కనుక గమనించినట్లయితే 3 రోజులు 7 రోజులు ఉపవాసం అవలీలగా చేయగలుగుతారు. కాబట్టి ఉపవాసం ఎన్ని దినాలు అని చెప్పేసి అంటే, ఒకరోజు చేసిన ఉపవాసాలు ఉన్నాయి, 3 రోజులు చేసిన ఉపవాసాలు ఉన్నాయి, 7 రోజులు చేసినటువంటి ఉపవాసాలు ఉన్నాయి, ఇక 40 రోజులు చేసినటువంటి ఉపవాసాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటి వల్ల అనేకమైనటువంటి ఫలితాలు, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో దానికి సమాధానం చాలా త్వరగా ఇమ్మీడియట్గా వస్తుందన్నమాట, రెస్పాన్స్ దేవుని దగ్గర నుంచి. మనం కొన్ని సందర్భాల్లో కనుక గమనించినట్లయితే అది ఎంత త్వరగా వచ్చింది అనేటువంటిది మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు 10 గోత్రాలు, మనకు 11 గోత్రాలు కలిసి బెన్యామీను గోత్రం మీద యుద్ధం చేసినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా దేవుడు అక్కడ ఆన్సర్ ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా యెహోషాపాతు ఉపవాస ప్రార్థన నిర్వహించినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ సమాధానం వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడే కాదు, మీరు ప్రతి సందర్భంలో చూడండి, ఉపవాస ప్రార్థనకు వెనువెంటనే సమాధానం వస్తూ ఉంటుంది. అయితే మనం చివరిగా గమనించిన విషయం ఏమిటంటే, ఉపవాస ప్రార్థనకి సమాధానం ఎప్పుడు కూడా వస్తుంది, వెంటనే వస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో రాదు. ఎందుకు రాదు అంటే, మనం గమనించినటువంటి విషయము, ఉపవాసము చేసేటప్పుడు ఎప్పుడైతే మనము భక్తి కలిగా ఉపవాసాన్ని ఆచరించమో, ఉదాహరణకు యెషయా గ్రంథం 58వ అధ్యాయము మీరు కనుక గమనించినట్లయితే ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి ఇక్కడ వాళ్ళే అడుగుతూ ఉన్నారు. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు అని చెప్పేసి దేవుని మీద ఒక కంప్లైంట్ అనమాట. నువ్వెందుకు చూడవు మేము ఉపవాసం ఉంటే అని అడుగుతూ ఉన్నారు. 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణాలను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నాడు. అయితే దేవుడు దానికి సమాధానం ఇస్తూ, మీరు మీ ఉపవాస దినమున వ్యాపారము చేదురు, మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు, మీ పనివారి చేత కఠినమైనటువంటి పని మీరు చేయిస్తూ ఉన్నారు, మీరు కలహపడుతున్నారు, వివాదం చేస్తూ ఉన్నారు, అన్యాయంగా గుద్దులాడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు. మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండువారు కారు, మీరు ఉండరు. అంటే ఇలా గనక చేసినట్లయితే మీ కంఠధ్వని పరమున వినపడదు. మీ పని చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద జాలి దయ కనికరము లేకుండా కఠినత్వాన్ని చూపిస్తూ, మీరు అన్యాయం చేస్తూ కలహాలు వివాదాలు, అంతేకాకుండా ఎదుటి వారిని దోచుకునేటువంటి దానిలో మీరు గుద్దులాడుతూ ఇలా గనక చేసినట్లయితే మీ కంఠస్వని పరమున వినబడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇలాగైతే ఒకవేళ వారి జీవితంలో ఎట్లయితే ఇజ్రాయేలీలు ఉన్నారో,
ఈరోజు మనం కూడా అన్యాయం చేస్తూ, అన్యాయము చేయటం మాత్రమే కాకుండా కలహాలు, వివాదాలు, అంతేకాకుండా మన పనులు, మన వ్యాపారము, దృష్టి అంతా కూడా దీని మీదే పెట్టి నేను ఉపవాసం ఉంటాను, దేవుడు దీనికి సమాధానం ఇస్తాడు అనుకుంటే ఆ వారికి ఏదైతే సమాధానం వచ్చిందో మనకు కూడా అదే విధమైన సమాధానం వస్తుంది. మన యొక్క కంఠధ్వని కూడా పరమన వినపడదు. అలాగైతే మరి ఏం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే కింది వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా అని చెప్పేసి దేవుడు అంటూ 6వ వచనము, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పండి, కాడిమాను మేకులు తీయండి, బాధింపబడిన వారిని విడిపించండి, ప్రతి కాడిని విరక్కొట్టండి. ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఎదుటి వాళ్లకు మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. అంతేకాదు 7వ వచనం, నీ ఆహారం ఆకలి గుణవానికి పెట్టండి, నీ రక్త సంబంధికి ముఖం తప్పించబడుకునుట, దిక్కుమాలిన బీదలను నీ ఇంటి చేర్చుకునటము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నువ్వు అలా చేయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎదుటివారి యొడల జాలి, దయ, కనికరం, ఇంకా చెప్పాలంటే నీ జీవితము ఎదుటివారికి మేలు చేసేటువంటి జీవితంగా నువ్వు జీవిస్తే, అలాంటి జీవితం నీకుంటే అప్పుడు నువ్వు ఉపవాసం చేస్తే నేను చూస్తాను. అంతేగాని ఎదుటివారిని దోచుకుంటూ, ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ నేనేదో భక్తిగా ఉన్నాను అంటే అసలు నీ భక్తి అనవసరం అని అంటున్నాడు. ఈరోజు ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు చూడండి, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరా? అందరూ కూడా క్రీస్తు ప్రభులాగా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పేవాళ్ళేనా? ఒక మాట అంటే 4 మాటలు అనేవాళ్ళు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ క్రైస్తవుల్లో కూడా గొడవలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. గొడవలకి వెళ్ళే వాళ్ళు కాదు, నోరు జారటం కాదు, చేయి జారేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళు అంటున్నారు గుద్దితే పళ్ళు రాలిపోతాయి అని. ఏం నువ్వు గుద్దుతావా అంటున్నారు పక్కన వాళ్ళు. అంటే కోపం వచ్చినప్పుడు అంటున్నారు. అంటే కోపం వచ్చినప్పుడు లోపల మనిషి బయటకు వస్తాడనమాట. ప్రార్థనే, బైబిల్ చదువుకోవటమే, ప్రార్థన చేసుకోవటం, గుద్దటమే. అంటే మనుషుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటువంటి జీవితాలు ఉంటాయి కదా. ఎదుటివారిని అంటే నోటితో మాత్రమే కాదు, నోరు జారటము, చేయి జారటం, ఇలా కనుక చూసినట్లయితే మనుషులు పరోపకారం అంటే ఎదుటివారికి ఉపకారము చేయాలి అనేటువంటి దేవుని మాటను మర్చిపోయి ఇతరులకు కీడు చేసేటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలాంటి జీవితాలు జీవిస్తారో దేవుడు అంటున్నాడు, మీ యొక్క స్వరం అనేటువంటిది మీ కంఠస్వరము పరమున వినబడదు, దేవుడు విననని అంటున్నాడు. జకర్యా గ్రంథం మనం కనుక గమనించినట్లయితే దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఒక మాటను తెలియజేశాడు. దాన్ని గమనించి మనం ముందుకు వెళ్ళిపోదాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినలేదో, వాళ్ళు వినకుండా ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు కూడా ఏం చేశాడనేటువంటి మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 8వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 7వ అధ్యాయం 8వ వచనము, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములను కనబరుచుకోండి అని అంటున్నాడు. ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యము కనబరుచుకోండి. విధవరాండ్రు, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. మీ హృదయమందు సహోదరులో ఎవరికి కీడు చేయ తలచుకుడి. మీ హృదయంలో కూడా కీడు చేయొద్దు, బయటికి కాదు. అసలు కీడు చేయటము అనేటువంటి ఆలోచన మీ లోపల కూడా ఉండకూడదు అని అంటున్నాడు. అయితే 11వ వచనము, అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఎదుటి వాళ్ళకు మీరు మేలు చేయండి, కరుణావాత్సల్యం కలిగి ఉండండి అంటే ఎట్లుందంటే వాళ్ళకి ఒక్కోసారి పిల్లలు కూడా మాకు చెప్పొద్దు అని చెవులు మూసుకుంటూ ఉంటారు. మేమేం వినమని చెప్పేసి చెవులు మూసుకుంటారు. వాళ్ళే కాదు, ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు వాస్తవంగా ఇలాంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇటువంటి మాటలు మాకు చెప్పొద్దు, ఎదుటి వాళ్ళకి మేలు చేయి అనేటువంటి మాటలు చెప్పొద్దు. బైబిల్లో కనుక మనం గమనించినప్పుడు నీకు 2 అంగీలు ఉంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు 2 ఉంటేనే ఒకటి ఇచ్చేయమంటున్నాడు. మనకు ఒక్కొక్కరికి 4, 5, 10 ఉంటాయి. 2 ఉంటేనే ఒకటి ఇచ్చేయమన్నాడంటే మనకులాగా 4, 5, 10, 20 పెట్టుకుంటే అసలు అన్నీ ఇచ్చేయమనేవాడేమో అంటున్నాడు. నిజంగా మీరు గమనించండి, 2 అంటేనే ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకొకటి అక్కడ ఉంటుంది. దేవుడు ఎట్లా చెప్పాడో చూడండి, 2 అంగీలు ఉంటేనే ఒకటి ఇచ్చే అన్నాడంటే ఎట్లాంటి పరిస్థితి అసలు? ఇవాళ మనం 2 కాదు, మన దగ్గర 4, 5, 10, 20 బీరువా నిండా బట్టలు ఉన్నా కానీ ఒక్కటి తీసి ఎవరికి కూడా ఇవ్వరు. ఒక్కటి తీసి పొరపాటున ఎప్పుడైనా ఇవ్వాలనిపిస్తే ఏం చేస్తామంటే ఉన్న వాటిలన్నిటిలో పాది పనికిరాంది ఏదో వెతికి దాన్ని తీసి ఎవరికన్నా దానం చేస్తాం. అంతేగాని దానం చేసేటప్పుడు మంచిది మాత్రం ఇవ్వం. మనకి పనికిరాంది ఉంటేనే అన్నం పెట్టేటప్పుడు కూడా మనకి పనికిరాని అన్నమే పెడుతూ ఉంటాం. వాళ్ళు కూడా అదే అడుగుతారు, అమ్మ ఒక ముద్ద వేడన్నం పెట్టు తల్లి అని అడగరు. అడిగేటప్పుడు వాళ్ళు కూడా ఏమడుగుతారు?
సద్దన్నం ఏదన్నా ఉంటే వేయి తల్లి అని అంటారు. ఎందుకంటే మన భారతదేశంలో జనాలు ఎలాగో మంచిది బెటర్ ఎదుటోళ్ళకి, వాళ్ళకి కూడా తెలుసు అడుక్కునే వాళ్ళకి ఒకవేళ పాపం వాళ్ళ ఆరోగ్యం పాడైపోయినా, వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నా వాళ్ళకి అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక సద్దన్నమో పాడైపోయినానమో ఇక అది తినాల్సిందే, కానీ మంచిది పెట్టే పరిస్థితి ఎవరు కూడా ఉండదు. కొన్ని క్రైస్తవులన్నా ఎదుటి వాళ్ళని ఆలోచన చేస్తారా అంటే మనం కూడా అందరిలాంటి వాళ్ళమే ఎదుటి వాళ్ళకి మేలు చేసేటప్పుడు. కాబట్టి పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుడు మంచి చేస్తే ఎదుటి వాళ్ళ మేలును దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు వినటం లేదు. మళ్ళొకసారి 10వ వచనం, విధవరాండ్రు, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులో ఎవ్వరికి కూడా కీడు చేయతలుసుకుడి, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునేది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునేది గనుక సైన్యములకు అధిపత్యగు యెహోవా యొద్ద నుంచి మహోగ్రత వారి మీదకి వచ్చెను. వాళ్ళు వినలేదు కాబట్టి వారి మీదకు దేవుని దగ్గర నుంచి మహోగ్రత వచ్చింది. అంతేకాదు 13వ వచనం చెప్తున్నాడు దేవుడు, కావున సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను పిలిస్తే వాళ్ళు ఆలకించలేదు, నేను ఇలా చెయ్యండి అని చెప్తే అబ్బో మేము వినము అని చెవులు మూసుకున్నారు. రేపు వాళ్ళు పిలుస్తారు నన్ను, వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆలకించను. ప్రశ్న, మనిషి ఎప్పుడు పిలుస్తాడు దేవుడిని? పరిస్థితులన్నీ గుర్తున్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడే దేవుడు గుర్తొస్తాడు, అప్పుడే ఆయనకి ప్రార్థన చేసి అప్పుడు పిలుస్తాం. కానీ దేవుడు చెప్పాడు, నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు కదా, రేపు మీరు పిలుస్తారు, నేను ఆలకించను. కరెక్ట్గా యెరూషలేము మీదకి మొత్తము బాబిలోను వాళ్ళు వచ్చి చుట్టుముట్టినప్పుడు నెబుకద్నెజరు వచ్చి మొత్తము వాళ్ళ పట్టణం మొత్తము యోధా మొత్తము నాశనం చేసి యెరూషలేముకు చుట్టుముట్టినప్పుడు వాళ్ళు దేవునికి ఎంతో మొరబెట్టారు, కానీ ఆయన ఆలకించలేదు. చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత గోడలు బద్దలు కొట్టుకుని యెరూషలేము గోడలు లోపలికి వచ్చి, మనం గతంలో కూడా గమనించాం, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను అందరినీ కూడా మనకి పెంట ఎలాగైతే పడిపోతుందో అలాగే అందరినీ కూడా చంపి వాళ్ళ శవాలన్నీ కూడా యెరూషలేములో పడిపోయాయి. మొత్తం అందరినీ కూడా చంపేశారు. మరి దేవుడేమి వాళ్ళకి మేలు చేయలేకపోయాడా అంటే చేయలేకపోయాడా అని ఆయన ఎబిలిటీని ఎప్పుడు కూడా ప్రశ్నించవద్దు. ఆయన ఎప్పుడు కూడా చేయగలడు. గాడ్ ఆల్వేస్, ఆయన ఎప్పుడు కూడా చేయగలడు. మరి ఎందుకు చేయలేదంటే కావాలనే చేయలేదు. అంటే ఒకసారి ఒక ఆయన కావాలని అని ఆశ్చర్యపోవద్దు, కావాలనే చేయలేదు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఆలకించలేదు కాబట్టి రేపు వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను ఆలకించనని ముందే చెప్పాడు దేవుడు. కాబట్టి ఇది పూర్తిగా ఎవరు తప్పు అంటే వాళ్ళ తప్పే. మన పరిస్థితులు బాగున్నప్పుడు మనకి దేవుడు గుర్తురాడు. మన పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు చెప్పితే మనం ఏమి పట్టించుకోం, ఆలకించం. మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు అని అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇలాంటి సందర్భాలలో ఉపవాస ప్రార్థన, కష్టం వచ్చింది కదా అని అప్పుడు ఉపవాస ప్రార్థన చేసినా దానికి ఫలితం అనేటువంటిది ఉండదు, ఫలితం అనేటువంటిది లేదు. కాబట్టి మన యొక్క భక్తి జీవితాన్ని కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎట్లా ఉంటున్నాను, దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఆలకించవలసినటువంటి, మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది. ఇక పాత నిబంధనలో మాత్రమే కాదు, కొందరు ఏమనుకుంటారంటే పాత నిబంధనలో ఉపవాసం ఉంది కానీ క్రొత్త నిబంధనలో ఉపవాసం లేదు అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రీస్తు సంఘాలలో ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, చాలా చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు నేను చూశానండి, కానీ క్రీస్తు సంఘంలో ఎప్పుడు ఉపవాసం చేయరు, ఉపవాసం ఉండరు ఎందుకు అని అన్నాడు. నేను చెప్పాను, క్రీస్తు సంఘంలో ఉపవాసం ఉండరు కాదు, ఉంటారు కానీ బయటికి చెప్పరు. ఇప్పుడు ఉండరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు తెలియలేదు కాబట్టి అనుకుంటున్నారు. మీకు తెలుసా వాళ్ళు ఉంటున్నారు, మీకు తెలుసా? కాకపోతే వాళ్ళు ఏం బోర్డులు పెట్టలేదేమో, ఫ్లెక్సీలు పెట్టలేదేమో. ఇప్పుడు నేను కూడా ఉపవాసం ఉంటాను, మీకేమైనా చెప్పుంటానా? ఏమండి నేను రేపు ఉపవాసం ఉంటానని మీకైనా చెప్పుంటానా? ఉండను కదా. కాబట్టి ఉపవాసం ఉంటాం, కాకపోతే బయట చెప్పం. కొందరు ఏమనుకుంటారంటే లేదు అనే బోధ కూడా ఉంది, అందులో కూడా న్యాయం ఉంది. కొందరు ఏమంటారంటే పబ్లిక్గానే పాత నిబంధనలో ఉపవాసం ఉంది, క్రొత్త నిబంధనలో లేదు అని కొందరు క్రీస్తు సంఘాల వాళ్ళు బోధించడంతో వాళ్ళు ఉండరేమో అనే కన్క్లూజన్కి వస్తూ ఉన్నారు.
క్రొత్త నిబంధన గ్రంథం కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన సాక్షాత్తు మనం ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నామో, ఎవరిలా జీవించాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎవరి అడుగుజాడలను మనము అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నామో ఆయన ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. క్రీస్తు ప్రభు ఉపవాసం చేసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ క్రీస్తు ప్రభు ఆయన ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఇందాక చెప్పిన విధంగా ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఉపవాసాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కొంచెము అధికమైనటువంటి సమాచారం. ఇక్కడ ఏమన్నాడంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అని చెప్పేసి అంటూ ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1-2 వచనముల్లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి బాప్తిసం పొందిన తరువాత 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెనో ఆ దినములలో ఆయన రాత్రి మాత్రమే తినుచుండెనో. పొద్దున్నే ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం దాకా చేసి, ఇవాళ 40 రోజులు ఉపవాసం అలాగే చేసేది లెంట్ డేస్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రికి తింటారు. తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ రాత్రికి తింటుంటారు. ఇవాళ చేసే లెంట్ డేస్ అలాగనే కదా. యేసుక్రీస్తు అలాగే చేశాడు. ఒకసారి నేను అడిగాను, లెంట్ డేస్ అని క్రీస్తు ప్రభుని అనుసరించాలి అని అనుకుంటే మరి క్రీస్తు ఎలా చేశాడు? ఆయన చేసినటువంటి ఉపవాసము అపవాది చేత శోధింపబడుచుండెనో ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. హీ ఏట్ నథింగ్ డ్యూరింగ్ దోస్ డేస్. ఏమీ కూడా తినలేదు. ఇంకా చెప్పాలి అంటే మనం అన్నపానములు ముట్టకుండెనో అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. క్రీస్తు ప్రభు ఏమీ తినలేదు, నిజమైన ఉపవాసం. అంతేగాని రిలే నిరాహార దీక్షల్లాగా రిలే ఉపవాసాలు కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ రాత్రి తిని మళ్ళీ పొద్దున్నే ఉండి 1వ రోజు 2వ రోజు నేను 10 రోజులు ఉన్నా 20 రోజులు ఉన్నా 40 రోజులు ఉన్నా ఇలా కాదు. ఇలా అయితే జీవితాంతం ఉండొచ్చు. అలాగైతే నేను రోజు చేసేది ఉపవాసమే. ఇవాళ మధ్యాహ్నం తింటే మళ్ళీ రేపు మధ్యాహ్నం, ఎల్లుండి మధ్యాహ్నం, ఇలాగైతే రోజు చేసేది ఉపవాసమే. జీవితం అంతా ఉపవాసం అని చెప్పవచ్చు. అలాగదు ఉపవాసం అంటే. ఇక్కడ క్రీస్తు ప్రభు చేసినటువంటి ఉపవాసము ఆయన ఏమీ తినలేదు. అటువంటి ఉపవాసాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు తన జీవితంలో తను 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నిజంగా ఈరోజు మనం క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాము అని కనుక చెప్పుకున్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఈ ఉపవాసం అనేదాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఉపవాసం అనేటువంటిది మనకుందా అంటే అవును, ఖచ్చితంగా ఉంది. క్రీస్తు ప్రభు ఉపవాసం చేశాడు. ఆయన ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఆయన ఉపవాసాన్ని గురించి క్రీస్తు ప్రభు బోధించాడు. దీనిలో ఎవరికి కూడా ఆశ్చర్యం ఉండదు క్రీస్తు ప్రభు ఉపవాసాన్ని గురించి బోధించాడని. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఉపవాసాన్ని గురించి బోధించినప్పుడు ఆయన మాటల్లో ఆయన ఏమని తెలియజేస్తాడో మీరు గమనించండి. ఉపవాసాన్ని గురించి ఆయన బోధిస్తూ 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనం నుంచి ఇక్కడ క్రీస్తు ప్రభు ఉపవాసాన్ని గురించి బోధిస్తూ, మీరు ఉపవాసము చేయనప్పుడు వేశ్యదారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, అండ్ వెన్ యూ ఫాస్ట్ డు నాట్ లుక్ గ్లూమీ లైక్ ద హిపోక్రేట్స్. వెన్ యూ ఫాస్ట్, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఉపవాసము చేయనప్పుడు, వెన్ యూ ఫాస్ట్, నాట్ ఇఫ్ యూ ఫాస్ట్. ఇఫ్ యూ ఫాస్ట్ అంటే వెన్ యూ ఫాస్ట్కి ఇఫ్ యూ ఫాస్ట్కి ఉన్న తేడా ఏమిటి? ఆంగ్లం తెలిసిన వాళ్ళు వెంటనే చెప్పగలరు. వెన్ యూ ఫాస్ట్ మీరు ఉపవాసం చేయనప్పుడు, ఇఫ్ యూ ఫాస్ట్ ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే. ఇఫ్ అంటే ఒకవేళ. క్రీస్తు ప్రభు ఇక్కడ ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అనలేదు. నాట్ ఇఫ్ యూ ఫాస్ట్, వెన్ యూ ఫాస్ట్. ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అనలేదు, మీరు ఉపవాసము చేయునప్పుడు. దట్ మీన్స్ ఫాస్టింగ్ ఈజ్ మ్యాండటరీ.
ఉపవాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో తప్పనిసరి, ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి ఒక కార్యము. ఈరోజు దాన్ని గుర్తించక క్రొత్త నిబంధనలో ఉపవాసం లేదని అంటున్నారు. క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉంది. క్రీస్తు ప్రభు ఉపవాసం చేశాడు. 40 రోజులు ఆయన ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా ఆయన ఉపవాసం చేశాడు. ఆయన ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఉపవాసాన్ని గురించి ఆయన బోధించాడు. ఆయన బోధించినప్పుడు ఏమన్నాడంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు, అంటే మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు బోధ అంతా కూడా క్రొత్త నిబంధనకు సంబంధించింది. మనం క్రీస్తు ప్రభు జీవితంలో ఆయన చేసిన బోధ, అంటే పాత నిబంధనలో వాళ్ళు చేసినటువంటిది ఏమిటి, ఇప్పుడు మనము దానిలో ఎట్లా సరి చేసుకోవాలి, అందులో ఉన్న లోపాలను అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసినటువంటి ఒక విషయాన్ని చెప్తూ, వాళ్ళు వేషధారులు చేసేటప్పుడు వాళ్ళు మేము ఉపవాసం ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళకి కనబరుచుకుంటారు. ఆల్రెడీ మనం చూసాం, కొందరికి ఉపవాసం అనేటువంటిది ఏమైపోయిందంటే ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక షో అయిపోయింది. నేను భక్తిపరుణ్ణి అని కనబరుచుకోవటానికి వాళ్ళు ఉపవాసము చేస్తూ ఉంటారు. ఉపవాసము దేవుని దగ్గర ప్రతిఫలం కొరకు కాదు, నేను భక్తిపరుణ్ణి, నాకు భక్తి ఉంది అనేదానికి. ఉదాహరణ, కొంతమంది ఫోటో దిగేటప్పుడు ఇలా ఫోటో దిగుతారు, చూశారు ఎప్పుడైనా? ఇలా ఎందుకు ఫోటో దిగాలి? ఒకవేళ నీ దగ్గర బైబిల్ ఉంది, మంచిది, నీ బైబిల్ నీ బ్యాగ్లో పెట్టుకోవచ్చుగా. కొంతమంది వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని వస్తారు. ఇలా ఎందుకు పట్టుకోవాలి అంటే, నా దగ్గర బైబిల్ ఉంది, నేను క్రైస్తవుణ్ణి అనేటువంటి ఒక ఐడి కార్డు లాంటిది ఇది. ఒక ఎంప్లాయ్ ఎలాగైతే ఐడి కార్డు ధరిస్తాడో, కొంతమంది కావాలని దీన్ని ఒక ఐడి కార్డు లాగా, నేను ఇక్కడ పెట్టుకుంటే చెప్పాను, ఇక్కడ పెట్టుకో అని చెప్పాను. ఇక్కడ ఎందుకు? ఇక్కడ పెట్టుకో, ఎదుటి వాళ్ళకి కనబడి. ఇదేమి షో కాదు. వాక్యం ఉంటే నీ హృదయం లోపల ఉండాలి. అంతేగాని కొందరు ఏం చేస్తారంటే, ఈ బైబిల్ ఇప్పితే మళ్ళీ లోపలేం తెలియదు, ఇట్లా పెట్టుకొని ఫోటో దిగుతారు, కానీ ఇందులో ఉన్న విషయం ఏమి తెలియదు. ఇది చదవరు, దీన్ని ధ్యానించరు. మరి ఎందుకు ఇది ఒక షోనా? రోజు లోకంలో కనుక చూసినట్లయితే దేవుని వాక్యం అనేటువంటిది ఒక షో అయిపోయింది. కొందరికి ఇట్లా ఫోటో దిగుతూ ఉంటారు, ఇట్లా బయటకు వస్తూ ఉంటారు. అంటే మా దగ్గర దేవుని వాక్యం ఉంది, మేము క్రైస్తవులం అన్నట్లుగా. దీన్ని ఇట్లా పెట్టుకునేదానికి కాదు దేవుడు ఇచ్చింది. దీన్ని మన హృదయంలో పెట్టుకోవాలి, మనం ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఉపవాసాన్ని గురించి ఆయన బోధించినప్పుడు చాలా బాగా బోధించాడు. ఏమంటున్నాడంటే, ఈ లోకంలో వేషధారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అన్నింటినీ మిస్యూజ్ చేసినట్లుగా ఉపవాసం కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నేను భక్తిపరుణ్ణి అని కనబరుచుకోవడానికి ఉపవాసం ఉంటున్నారు. క్రీస్తు ప్రభు ఉపవాసం తప్పని అనలేదు, వారు ఉండే విధానం తప్పు. ప్రతిదాన్ని కూడా యూజ్ చేయటము, మిస్యూజ్ చేయటం అని రెండు ఉన్నాయి. ఉపవాసము తప్పని ఆయన చెప్పలేదు, ఉపవాసాన్ని వాళ్ళు తప్పుగా అవలంబిస్తూ ఉన్నారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అంటే ఉపవాసం చేయమంటున్నాడా, వద్దంటున్నాడా? అసలు ఉపవాసమే వద్దు అని కనుక ఆయన ఆలోచన అయితే అసలు దీని గురించి ఇంత చర్చించాల్సిన పనే లేదు. అసలు ఉపవాసం పని లేదని చెప్పాడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడదు. అంటే వేషధారుల వల్లే చేయొద్దు అంటే అలా చేయొద్దు, ఇలా చేయండి అనే అర్థం. వాళ్ళు అలా చేయొద్దు, బాగా చేయమనే దాని అర్థము. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు తను బోధించినప్పుడు ఉపవాసాన్ని గురించి క్రీస్తు ప్రభు బోధించాడంటే, ఎస్ అవును, ఆయన బోధించాడు. ఉపవాసము చేయమని బోధించాడా, వద్దని బోధించాడంటే ఆయన ఉపవాసము చేయమని బోధించాడు, తానే ఉపవాసము చేసి చూపించాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై మీరు ఉండొద్దు అని చెప్పేసి అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఉపవాసము అనేటువంటిది ఉంది, ఖచ్చితంగా ఉపవాసం అనేటువంటిది మనము ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఆ ఉపవాసము ఎట్లా ఆచరించాలో ఆయన కొన్ని సలహాలు మనకి ఇవ్వటం జరిగింది, కొన్ని సూచనలు మనకి ఇవ్వటం జరిగింది. ఉపవాసం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటి సూచనలను ఇక్కడ తెలియజేశాడు. తెలియజేస్తూ, మీరు వేషధారుల వల్లే దుఃఖముఖులు, అంటే మీ ముఖము విచారంగా మీరు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. అంతేకాదు, మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను వికారం చేసుకుంటారు, మనుషుల కొరకు మీరు చేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఇందాక కనుక మనం చూసినట్లు ఫ్లెక్సీలు వేసుకోవటము, అడ్వర్టైజ్మెంట్లు చేయటము, లేకపోతే అంటే ఎదుటి వాళ్ళకి అనౌన్స్మెంట్ కొరకు చేయటం తప్పని అనలేదు, కానీ వాళ్ళ లోపల ఇంటర్నల్గా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళకు తెలియజేయడానికి అనౌన్స్మెంట్ కొరకు కాదు. మరి దేని కొరకు అంటే వాళ్ళు వాళ్ళ వల్ల మెప్పు పొందాలి అనేటువంటి ఆలోచనతో అలా చేస్తున్నారు. ఒకవేళ మెప్పు పొందాలి అనే ఆలోచన అయితే తప్పు. మీరు ఎస్తేరు గ్రంథం గమనించినప్పుడు మొర్దెకైకి చెప్తుంది, నీవు వెళ్ళి షూషాను పట్టణంలో ఉన్నటువంటి యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము అన్నపానములు మీరు తీసుకోకుండా 3 దినాలు ఉపవాసం ఉండండి అని చెప్పింది. మొర్దెకై కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే వెళ్ళి షూషాను పట్టణంలో ఉన్న యూదులందరినీ పోగు చేయాలి. ఏం చెప్పి పోగు చేయాలి? ఉపవాసము.
చెప్పాలి కదా, ఉపవాసం ఖచ్చితంగా అనౌన్స్ చేయాలి. 3 రోజులు ఉండాలనే విషయం కూడా అనౌన్స్ చేయాలి. అదేంటి ఒకరోజు అనుకొని వచ్చాము కాబట్టి ముందే చెప్పాలి, 3 రోజులు మనమందరం ఉపవాసం ఉండాలి అని షూషానులో ఉన్న యూదులందరికీ చెప్పాలి, వాళ్ళందరినీ చెప్పి సమకూర్చాలి. కాబట్టి ఇక్కడ కూడా ఒక అనౌన్స్మెంట్ ఉంది. కానీ ఈ అనౌన్స్మెంట్ అనేటువంటిది మొర్దెకై ప్రజల మెప్పు కొరకు చేయలేదు. మీరు యూదులు ఉపవాసం ఉంటారా అని మెప్పు కొరకు చేయలేదు. మరి ఎందుకొరకు చేశాడు అని చెప్పేసి అంటే వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలియజేసి ఒక దగ్గర సమకూర్చడం కొరకు చేశాడు. కాబట్టి ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన బయటికి చెప్పొచ్చా అన్నాడు ఒక ఆయన. చెప్పొచ్చు, నీ ఉద్దేశం ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మొర్దెకై కూడా బయటికి చెప్పాడు ఉపవాసం, తానేం వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులు వేసుకొని చేయలేదు. ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పినట్టు అదేంటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కదా అన్నాడు. మరి మొర్దెకై కూడా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడా? పర్సనల్ ఫాస్టింగ్ ఉంటుంది, కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ ఉంటుంది. నువ్వు పర్సనల్ ఫాస్టింగ్ కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ ఒకటనుకొని పొరపడుతున్నావు. పర్సనల్ ఫాస్టింగ్లో అయితే నువ్వు గదిలోకి వెళ్ళు తలుపులు వేసుకో, అసలు రెండో వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. కానీ కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ అనేటువంటిది అట్లా సాధ్యపడదు. కాబట్టి కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళందరూ కూడా వచ్చి ఉండగలుగుతారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అంటే మనం 6వ అధ్యాయంలో పర్సనల్ ఫాస్టింగ్ ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ కింద వచనాల్లో చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, నువ్వు చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, నీ గదిలోకి వెళ్ళు, ఉపవాసము చేసేటప్పుడు 17వ వచనము, ఉపవాసం చేయనట్లు మనుషులు కనబడవలని గాక రహస్యమందున నీ తండ్రికి కనబడాలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు తల అంటుకో, ముఖం కడుక్కొని నువ్వు గదిలోకి వెళ్ళి నీ ప్రార్థన చేసుకుంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చూస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన ఉపవాసాన్ని గురించి బోధించినప్పుడు ఏం చెప్పాడు? ఉపవాసం చేయవచ్చా చేయకూడదా అంటే ఉపవాసం చేయమనే చెప్పాడు, వద్దని ఆయన చెప్పలేదు, చేయమనే చెప్పాడు. ఎలా చేయాలో కూడా, వద్దయితే ఈ సూచనలన్నీ ఇవ్వడు. కాబట్టి ఎలా చేయాలి అనేటువంటి సూచనలు ఇవ్వటం ద్వారా ఆయన మనం చెయ్యాలి అనే కోరుకుంటున్నాడు. సరే, ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో మనం చదివేటప్పుడు క్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. అసలు ఆయన ఎందుకున్నాడు క్రీస్తు ప్రభు 40 రోజులు? ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్. క్రీస్తు ప్రభు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకున్నాడు ఆయన 40 రోజులు? క్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఉపవాసము ఎందుకున్నాడు? ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే, క్రీస్తు ప్రభు 40 రోజులు ఉన్నటువంటి ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 1వ వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు కదండి, అక్కడేం ఆహారం లేక, ఫెసిలిటీస్ ఏమీ లేక, తినటానికి ఏమీ లేక పాపం ఉండిపోవాల్సి వచ్చింది. ఏమీ లేక ఉండిపోవాల్సి వచ్చిందా? లేకపోతే ఆయన ఉన్నాడా? ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏమీ దొరకలేదా అంటే? ఆ తరువాత ఆయన బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏమీ లేదు, అక్కడ తినటానికి ఏమీ లేదు. అప్పుడు మాత్రం 40 రోజుల తర్వాత ఏమీ లేని పరిస్థితుల్లో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నది మాత్రం వాస్తవం. అక్కడ రాళ్ళు తప్ప ఏమీ లేవు. నిజంగా రాళ్ళు తప్ప ఇంకేమన్నా కనుక ఉన్నట్లయితే వీటిని తినో అనేవాడు అపవాది. రాళ్ళు తప్ప ఏమీ లేవు అనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది. రాళ్ళే ఉన్నాయి, రాళ్ళు తప్ప ఏమీ లేవు అక్కడ. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు 40 రోజులు ఏమీ లేకపోవటము అనేటువంటి కారణం కాదు. మరి ఎందువల్ల ఉన్నాడు ఆయన? క్రీస్తు ప్రభు ఉపవాసం ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఏమిటి అంటే 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మము పొందాడో, బాప్తిస్మం పొందిన తర్వాత మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితం అనేటువంటిది మీరు బాప్తిస్మం పొందనంత వరకు, పాపంలో ఉన్నంత వరకు మీరు అపవాది పిల్లలు. అపవాది పిల్లలు అనగానే అపవాది మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, ఏ కష్టం రాకుండా బాగానే చూసుకుంటాడు. ఎందుకంటే కష్టం వస్తే మళ్ళీ దేవుని వైపు వెళ్ళిపోతారేమో అన్నట్టు. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని విని దేవుని బిడ్డగా మారారో, ఇప్పుడు ఏం చేస్తాడంటే అపవాది మిమ్మల్ని ఎలా అయినా శోధించి మరలా వెనక్కి తీసుకొని రావాలి అని ఆయన కఠినంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే కొందరు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా కొందరు హిందువులు ఏం చేస్తూ ఉంటారంటే బాప్తిస్మం పొందితే కష్టాలు వస్తాయంటగా అని అంటూ ఉంటారు. వాస్తవంగా కష్టాలు వస్తాయి, అందుకనే బాప్తిస్మం పొందొద్దని కొంతమంది భయపెట్టేస్తూ ఉంటారు. అయితే ఒకళ్ళు అడిగారు, బాప్తిస్మం పొందితే కష్టాలు వస్తాయంటే నిజమేనా అని చెప్పేసి. నేను అడిగాను, ఇంతవరకు మీ జీవితంలో కష్టం ఎప్పుడు చూడలేదా అని. ఎందుకు చూడలేదు, అందరికీ వస్తాయి కదా, ఉంటాయి కదా అన్నాడు. మరి ఇంకా కొత్తగా వచ్చేదేముంది?
జీవితంలో మనకి ఇంతవరకు కష్టం అంటే తెలియకపోతే, కష్టం నేను ఎన్నడూ చూడలేదు అనుకుంటే బాప్తిసం పొందే కష్టం వస్తుంది కదా అని అనుకోవచ్చు. కష్టాలు అనేటువంటి మానవ జీవితంలో కష్టాలు అనేటువంటి సహజం. ఇంకా చెప్పాలి అంటే కష్టం అనేటువంటిది చూడని మనిషి ఈ భూమి మీద ఉన్నారు అంటే అసలు మనం నమ్మవలసిన అవసరమే లేదు. మనిషి జీవితంలో యోబు గ్రంథంలో చెప్తూ ఉంటాడు, శ్రీకన్య నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధపడును అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనిషి జీవితంలో బాధ, దుఃఖము చూడనటువంటి నరుడు ఎవడు కూడా లేడు. ప్రతి మనిషికి కూడా కష్టం వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే బాప్తిసం పొందిన తర్వాత ఏం చేస్తూ ఉంటాడంటే, ఇంతకుముందు నీకు వచ్చే కష్టం వేరు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి కష్టం ఎందుకు అంటే, నువ్వు క్రైస్తవుడివి, దేవుని బిడ్డవు కాకుండా నిన్ను దారి మళ్లించడానికి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే దెస్సలోనికి రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు, అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనము, కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము ఒంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైన తిమోతిని పంపించితిమి. ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. పౌలు చెప్తూ ఆయన ఏమన్నా అంటూ ఉంటాడంటే, వీళ్ళెళ్ళి సువార్తను ప్రకటించారు దెస్సలోనిక అనేటువంటి పట్టణంలో. అపోస్తుల కార్యగ్రంథం కనుక మీరు చూసినట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే బహుగనులై ఉండిరి అని బెరయా గురించి చెప్తూ ఉంటాడు కదా. అంటే దెస్సలోనిక దాటిన తర్వాత బెరయాకి వచ్చినటువంటి పరిస్థితి. ముందే ఏం చేశారంటే దెస్సలోనికలో వాక్యం ప్రకటించారు. వాక్యం ప్రకటించినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు దెస్సలోనిక దాటి వచ్చేసారు. ఏం జరిగింది దెస్సలోనికలో అంటే, ఒకసారి అపోస్తుల కార్యగ్రంథము మీరు కనుక మీ బైబిల్ తిప్పుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము మీ బైబిల్ తిప్పుకున్నప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఆయనతో కూడా ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని చెప్పారు. వాక్యాన్ని చెప్పినప్పుడు అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము మనం గమనించినప్పుడు 17వ అధ్యాయము 1వ వచనము, వారు ఆంఫిఫొలి అపోలినియా పట్టణం మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. ఈ దెస్సలోనికకు రావటానికి ముందుగా ఒక విషయాన్ని గమనించండి. ఆల్రెడీ 16వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయంలో వాళ్ళను ఫిలిప్పి అనేటువంటి పట్టణానికి వచ్చినప్పుడు, ఆ ఫిలిప్పి పట్టణంలో వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇబ్బందుల గురించి 16వ అధ్యాయంలో తెలియజేశాడు. అక్కడ వాళ్ళను చెరసాల్లో వేయటము, చెరసాల్లో వేసి చాలా దెబ్బలు కొట్టడము ఇదంతా కూడా జరిగింది. ఆ ఊర్లో మొత్తానికి సువార్త ప్రకటించి అక్కడి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఈ దెస్సలోనికలో పరిస్థితి ఎట్లా ఉందంటే 17వ అధ్యాయం 1వ వచనం, దెస్సలోనికకు వచ్చి అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకమో అని చెప్పేసి బోధించారు. బోధించినప్పుడు 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు, 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పాడు కదా, చెప్తే వాళ్ళు ఏం చేశారంటే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. పనిబాట లేనటువంటి కొందరిని కూర్చుకొని వీళ్ళు ఏం చేశారంటే పట్టణంలో గలిబిలి చేయటం, గొడవ చేయటం మొదలుపెట్టారు. యాసోను అనేటువంటి ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్ళి సభ దగ్గరకు వాళ్ళని తీసుకొని రావడానికి మొదలుపెట్టారు. అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. అసలు వాళ్ళు కనబడలేదు, వీళ్ళని అందరినీ కూడా ఈడ్చుకొని వచ్చారు. ఈడ్చుకొని వచ్చి భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్నాడు, వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకునేవారు అని కేకలు వేశారు. వాస్తవంగా జరిగిన విషయం ఇది కాదు, కానీ వీళ్ళు అసూయ చేత మత్సరం చేత ఎక్కడ యూదులందరూ మారిపోతారో అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఏం చేశారంటే అక్కడ ఆ ఊరిలో చాలా గలిబిలి చేశారు. గలిబిలి చేసేసరికి 10వ వచనము, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించేశారు. రాత్రికి రాత్రే
ఆల్రెడీ వీళ్ళు దొరకలేదు, యాసోను పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు, ఈయనే చేర్చుకున్నాడు వాళ్ళనని. ఆయన్ని చేర్చుకున్నందుకు, వాళ్ళని చేర్చుకున్నందుకే ఈయన్ని ఈడ్చుకొని వస్తే అసలు వాళ్ళని ఏం చేస్తారు? అందుకే ఏం చేశారంటే వీళ్ళు దొరకకుండా రాత్రికి రాత్రి పక్కూరు పంపించేశారు బెరియా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దెస్సలోనికలోకి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఊరికినే మనం ఇవాళ నిజంగా ఎవరింటికన్నా వెళ్ళి సువార్త చెప్తే మనకు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఆ బజార్లో లాగి మనలందరినీ కూడా పట్టుకొని బట్టలు చింపేసి కొట్టేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ పౌలుతో ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు దొరకలేదు కాబట్టి సరిపోయింది. కానీ యాసోన్ని ఈడ్చుకొని వచ్చారంటే పౌలు గనక దొరికితే అంతకంటే బాగా ఈడ్చుకొని వస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే దెస్సలోనిక వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ దెస్సలోనికలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏమైందంటే కొందరు దాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళైతే ఊరు దాటి వెళ్ళిపోయారు, కానీ అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ బాప్తిసం పొందినటువంటి వాళ్ళు వీళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యో, వాళ్ళు మరి వాక్యం విన్నారు, వాళ్ళు మరి రక్షణ పొందారు, నిలబడతారా నిలబడలేరా, వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెడతారు, దీనికి తోడు అపవాది కూడా శోధిస్తూ ఉంటాడే, ఇదంతా కూడా పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం ఆలోచన చేస్తూ ఉన్నాడు. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా అయినను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచాడుకునే తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు దెస్సలోనికలో వాళ్ళకు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళకి ఏం చెప్పారట? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. అంటే మనము శ్రమలు అనుభవించాలి, మనకు శ్రమలు వస్తాయి, శ్రమలు రావు అని చెప్పకూడదు. ఈవేళ మీరు క్రైస్తవ్యంలో కనుక చూసినట్లయితే యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఏ కష్టాలు రావు, ఉన్నయన్నీ తీరిపోతాయి, ఏ ఇబ్బందులు రావు ఇలా చెప్తూ ఉంటాడు. అలాంటి అబద్ధాలు, దొంగ మాటలు, మాయ మాటలు మనం చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మనిషి జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మనిషి జీవితంలో కష్టం అనేటువంటిది, మనిషి జీవితంలో కష్టం రాదు అనేటువంటి ఫాల్స్ ప్రామిస్ మనం ఎప్పుడు చేయకూడదు. దేవుడు చేయలేదు అది. క్రైస్తవులకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఏమిటి అంటే దేవుడు అత్యధికమైనటువంటి సహాయం ఆయన చేస్తాడు, మనల్ని తప్పిస్తాడు. కష్టం అనేటువంటిది వస్తుంది, శ్రమ అనేటువంటిది వస్తుంది, రాదని మాత్రం మనం చెప్పకూడదు. ఒకవేళ ఇలాంటి మాటలు మనం చెప్పేవనైనా పిలిచామనుకోండి, మీరు బాప్తిసం పొందితే ఏం కష్టాలు రావన్నారు, మరి ఇప్పుడు వచ్చినాయి కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చెప్పినా కానీ రేపు వస్తుంది కదా, రేపు వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాబట్టి ముందు మనం అలాంటి మాటలు, అంటే కొందరు ఏమనుకుంటారంటే ముందే చెప్తే భయపడిపోతారండి, అందుకనే ముందు వచ్చాక చెప్దామంటారు. ముందు భయపడిపోతారని అలా చెప్తే కనుక మనం అబద్ధం ఆడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే, మనిషి జీవితం అన్న తర్వాత శ్రమలు ఉంటాయి. యోబు గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు, శ్రీకన్నుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధను. ప్రతి మనిషి జీవితం కూడా బాధే. నా జీవితంలో ఇంతవరకు బాధే చూడలేదు అనేటువంటి మనిషి ఎవరు కూడా ఉండరు. ప్రతి మనిషి జీవితంలో బాధ ఉంటుంది. అతడు అన్యుడిగా ఉన్నప్పుడు బాధలు ఉంటాయి, క్రైస్తవుడైన తర్వాత కూడా బాధలు ఉంటాయి. అయితే క్రైస్తవుడైన తర్వాత బాధలు ఉంటాయి, కానీ ఈ బాధల ఉద్దేశం వేరు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడైన తర్వాత నీకు ఎందుకు బాధలు వస్తున్నాయంటే, మరలా నిన్ను దేవుని దగ్గర నుంచి అపవాది తన వైపు మళ్లించుకోవటానికి నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఇంతకుముందు వచ్చిన బాధలు అలా కాదు. కాబట్టి ఈ బాధలకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశము అంటే, నిన్ను దేవుని దగ్గర నుంచి మళ్లించి వెనక్కి తీసుకొని రావాలని. అందుకనే పౌలు ఆయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ముందే చెప్పేశారు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనేటువంటి. మనం శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా, అలాగే జరిగింది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు వస్తాయి అనేటువంటి విషయమో ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోకుండా ఉండటానికి, అందులో నుంచి వాళ్ళు కలవరపడకుండా, వాళ్ళు మా భక్తి జీవితాన్ని వదలకుండా ఉండటానికి అపవాది ఎప్పుడూ కూడా మనల్ని శోధించి వెనక్కి పట్టుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, సాక్షాత్తు క్రీస్తు ప్రభువునే శోధించినటువంటి ఆయన నాకు శోధన ఉండదు అని ఎవరు అనుకోవటానికి లేదు.
క్రీస్తు ప్రభువునే శోధించాడు అంటే మీరు నేను ఒక లెక్క కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 1వ వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడాను. ఇప్పుడు ఈ శోధనలో నిలబడి వాటిని జయించాలంటే ఎలా? శోధనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వాటిని జయించటం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు జయించటానికి ఆయన ఎంచుకున్నటువంటిది ఏమిటి అంటే ఈ ఉపవాసం. ఆయన బాప్తిసం పొందాడు. పొందగానే అపవాది శోధించడం మొదలుపెట్టాడు. శోధించడం మొదలు పెట్టడం మాత్రమే కదా, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. కొనిపోబడినప్పుడు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే ఈ ఉపవాసాన్ని జయించడానికి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఏమీ ఆయన తినలేదు. ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అత్యధికమైనటువంటి శక్తిని ఉపవాస ప్రార్థన మనకిస్తూ ఉంటుంది దేవుని దగ్గర. క్రీస్తు ప్రభు కూడా ఉపవాసం ఉండి ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ శోధనను ఆయన జయించడానికి ఆయనకి సహకారం చేసింది. లూకా సువార్త కూడా మనం గమనించేటప్పుడు ఇక్కడ 4వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచూ ఉండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అపవాది చేత శోధింపబడుతూ ఉంటే 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. ఎందుకు తినలేదు అంటే ఆయనకు దేవుని యొక్క శక్తి అవసరం. ఆయన శోధనలకు గురవుతూ ఉన్నాడు. మరొక రకంగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైతే శోధింపబడుతూ ఉంటామో, మన భాషలో చెప్పాలంటే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు వాటిని జయించడానికి ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటి చక్కటి సహకారం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు కూర్చొని ఏడవటమో కృంగిపోవటమో ఇవి చేస్తాం. కానీ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందాలనేటువంటి ఆలోచన కూడా చెప్పరు. క్రీస్తు ప్రభు శోధించబడినప్పుడు దాన్ని నెగ్గటానికి, గెలవటానికి ఆయన ఏం చేశాడంటే దేవుని సహాయం పొందటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఎప్పుడైతే మనకు శోధన వచ్చిందో, శోధన వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తున్నాయో, ఇబ్బందులు వస్తున్నాయో వాటిని దాటి వెళ్ళటానికి మనం చేయవలసింది ఏమిటంటే ఒక ఉపవాస ప్రార్థన. దాన్ని మనం ఎంచుకోవాలి. క్రీస్తు ప్రభు చూడండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆయన శోధింపబడుతూనే ఉన్నాడు. మీకు తెలుసు రోజు రోజుకి మనకు ఆకలి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? 4 రోజుల తర్వాత ఇక ఈయనేం తింటలేడు, ఆకలి అనవసరమని ఆకలి మానేస్తుందా విసుగుబుట్టి? ఆకలి అనేటువంటి తగ్గదు. మీరు కనుక గమనించినట్లయితే డే బై డే ఏమవుతుందంటే రోజు రోజుకి మనలో ఉన్నటువంటి ఆకలి పెరిగి మనం చాలా నీరసమైపోతూ ఉంటాం, బహు బలహీనులమైపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారనుకోండి, పొరపాటున ఉపవాసం ఉన్నారనుకోండి, ఉపవాసం ఉంటే మీరు అసలు ఏమి తినట్లేదు, ఏమి త్రాగట్లేదు, నీళ్లు త్రాగట్లేదు. ఒక రోజు అయిపోయిన తర్వాత 2వ రోజు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉపవాసం విరమించిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా తినొచ్చు. ఎలాగో 4 రోజులు మానేసానులే, ఇంకొక 2 రోజులు ఉంటానులే అని అంటారా? ఏం చేస్తారు? ఒకసారి ఒకలా అంటున్నారు, అసలు విరమించేదే తినటానికని. ఉపవాసం విరమించగానే వెంట ఎట్లా ఉంటుందంటే ఆవురు అని. ఒకరోజు ఉపవాసం చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం కదా, ఈ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మొత్తం రాత్రి తినేసి పడుకుంటారు. ఏం పెండింగ్ పెట్టరు. పొద్దుటి నుంచి మానేసిందంతా పొద్దుడిది, మధ్యాహ్నంది, రాత్రిది కలిపి అంతా రాత్రికి తిని పడుకుంటారు. అంటే మన ఆకలి కూడా అట్లనే ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు, ఆకలి మీద ఎప్పుడు కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళు, లేదంటే బరువు పెరగకూడదు అనుకునేటువంటి వాళ్ళు ఆకలి మీద ఎప్పుడు కూడా తినకూడదని చెప్తూ ఉంటారు. అందుకని ఆహారం తినే ముందు ఏదైనా కొంచెం తినాలి. తినేశారనుకోండి, కొంచెం తింటే ఆకలి అని అనిపించదు. ఆకలి మీద కూర్చున్నారా అంతే, మొత్తం ఖాళీ చేసేస్తాం. అందుకనే ఆకలి మీద కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఆకలి మీద కూర్చుంటే ఎక్కువ తింటాం. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆకలి పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు తినాలి అనేటువంటి ఆ కోరిక పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభువుని చూడండి, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 40 రోజుల దాకా ఆయన ఎందుకున్నాడు? ఆకలి పెరుగుతూ ఉన్నా కానీ ఎందుకు ఆయన ఉండవలసి వచ్చింది? దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ 4వ అధ్యాయం 2వ వచనం లూకా సువార్త, అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. ఏ దినాల్లో? శోధింపబడేటువంటి దినాల్లో, ఆ దినములలో
ఆయన శోధిస్తూ ఉన్నాడు కదా అపవాది, ఈయన శోధింపబడుతూ ఉన్నాడు కదా. ఈ శోధించబడేటువంటి దినాల్లో ఆయన ఏమీ తినలేదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఆత్మీయ జీవితానికి అత్యధికమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభుని ఆయన ఏదో మనకిలాగా మనల్ని శోధించినట్లుగా క్రీస్తు ప్రభుని శోధించడు ఆయన. మనం కనుక గమనించినట్లయితే ప్రతి వ్యక్తి యొక్క శోధన వ్యత్యాసమైనటువంటి లెవెల్స్లో ఉంటుంది. ఇంకా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే 1వ తరగతి చదువుకునేటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ మ్యాథ్స్ ఒక లెవెల్లో ఉంటాయి. 2nd క్లాస్ అంటే 3rd క్లాస్, 4th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా కనుక మీరు వెళ్తూ ఉన్నారనుకోండి, ఆ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంతే కదా. అంతేగాని అందరికీ ఒకే రకమైనటువంటి లెవెల్ ఉండదు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో కూడా కష్టాలు శ్రమలు అనగానే అందరూ అమ్మో అని చెప్పేసి అంటూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే మనం ఏమిటి, మన స్థాయి, మన లెవెల్ ఏంటనేటువంటిది దేవునికి తెలుసు. నువ్వు ఏ లెవెల్లో నీకు అంతవరకే దేవుడు ఇస్తాడు, అంతకు మించి ఇవ్వడు. అది దేవుని యొక్క వాగ్దానం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 10వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇది ఒక వాగ్దానం మనకి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శ్రమలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే మనకు మించినటువంటి శ్రమ మనకు ఎప్పుడూ కూడా రాదు. దేవుడు ఎప్పుడూ కూడా ఇవ్వడు మనకు మించినటువంటి శ్రమ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు 10వ అధ్యాయము దేవుని వాక్యము తెలియజేస్తూ 13వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. బాగా గమనించండి. మీరు సహింపగలుగునంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మీరు సహింపగలుగునంత కంటే ఎక్కువగా అంటే మీరు ఎంతవరకు సహిస్తారో అంతకు మించి మిమ్మల్ని శోధింపబడనీయడు. అపవాదిని ఎలో చేయడు. మీరు ఎంతవరకు సహించగలుగుతారో, ఎంతవరకు ఓర్చుకుంటారో అది మీకు తెలుసో లేదో. నేను ఎంతవరకు ఓర్చుకుంటానో నాకు తెలుసో లేదో, కానీ దేవునికి తెలుసు మనం ఎంతవరకు ఓర్చుకోగలమని. కాబట్టి అంతకు మించినటువంటి శోధన దేవుడు మనకు రానియడు. ఒకసారి మనం అనుకుంటాం నాకు వచ్చిన కష్టాలు ఎవ్వరికి రాలేదండి అని అంటూ ఉంటాం. అప్పుడప్పుడు అమ్మో నాకు వచ్చిన కష్టాలు అని అనుకుంటూ ఉంటారు. కొందరు నాకు మించిన కష్టాలు నాకు వచ్చినాయండి అని అంటారు. కానీ నిజమేమిటంటే మనకే కాదు, ప్రపంచంలో ఎవరికి కూడా మించిన కష్టాలు దేవుడు ఇవ్వడు. అది దేవుని వాగ్దానం తన బిడ్డలకు. ముఖ్యంగా ఇది లోకంలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడటం లేదు, అన్యుల గురించి మాట్లాడదు. అన్యులకు ఆ ప్రామిస్ లేదు, ఆ వాగ్దానం లేదు. వాళ్ళకి మించిన కష్టాలు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. అందులో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారు, నాశనం అయిపోతారు. అందులో సందేహం ఏమీ లేదు. కానీ దేవుని బిడ్డలకు మాత్రమే ఉన్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ మీరు సహింపగలుగునంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఉదాహరణకు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు ఏదన్నా బరువు మీద పడిపోయింది, వాళ్ళు మొయ్యలేక కింద పడిపోతున్నారు. మీరేం చేస్తారు? పడు అంటామా? వెంటనే మనం ఏం చేస్తాం? దిగ్గున లేచి దాన్ని పట్టుకొని అవసరమైతే ఆ బరువు మన మీద వేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు తప్పుకో పక్కకని అంటాం. అవునా కదా? ముందు మన బిడ్డల్ని పక్కకు తప్పించేసి అది మన మీద వేసుకుంటాం. అంతేగాని వాళ్ళని వదిలిపెట్టం ఆ బరువుకి. వాళ్ళు మొయ్యలేరు. అదే వాళ్ళు మొయ్యగలిగింది అనుకోండి, ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నారు అనుకోండి, మీ పిల్లలు దిగ్గున లేచి ఆ గ్లాసు మీరు లాగేసుకొని నువ్వు వెళ్ళి అంటారా? అనం. ఎందుకు? గ్లాసు నీళ్ళు అంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పిల్లోడు తేగలడు ధారాళంగా. అదే ఒక బింది పెద్ద బరువు ఏదైనా మీద పడితే అప్పుడు మనం ఒప్పుకోం. అంటే మనం కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు మొయ్యగలుగుతారా, పర్వాలేదా, వాళ్ళ వల్ల అవుతుందా. వాళ్ళ వల్ల అవుతుంది అంటే ధారాళంగా వాళ్ళని ఎలో చేస్తాం. వాళ్ళ వల్ల కాలేదు అంటే మాత్రం మనం స్పందిస్తాం. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన కూడా మనల్ని అనుక్షణం చూస్తూనే ఉంటాడు. ఏ శోధన అయితే మనం తట్టుకోగలుగుతామో అది మాత్రమే మనకు ఎలో చేస్తాడు. కానీ అపవాదైతే మనల్ని పూర్తిగా ముంచివేయాలని, నాశనం చేయాలని చూస్తూనే ఉంటాడు. కానీ అపవాదికి అనుమతి ఇవ్వడు. ఒకసారి ఒకరు అడిగారు, అనుమతి ఇవ్వడు అంటే ఆయన ఏమైనా అనుమతి కోసం అడుగుతాడా దేవుని దగ్గర, అడుగుతాడా దేవుడు అని? అవును, ఖచ్చితంగా. యోబు గ్రంథం చదివేటప్పుడు మనకి ఏమర్థమవుతుంది? 1వ అధ్యాయము యోబు గ్రంథం చదివేటప్పుడు యోబును అపవాది చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ దేవుడు నా భక్తుడైన యోబును చూసావా ఎట్లున్నా, ఊరికినే ఉన్నాడు ఆయన, నువ్వు ఆయన దీవించావు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు అని అంటే అప్పుడు దేవుడు ఆయన అనుమతిస్తాడు. నువ్వు కావాలంటే వెళ్ళి యోబు దగ్గర ఉన్నటువంటి ఆయన ఆస్తిని నువ్వేమైనా చెయ్యి, అప్పుడు చూద్దాం. ఆస్తి మొత్తం తీసేశాడు, పిల్లలందరినీ తీసేశాడు. అయినా సరే
యోబు దేవుణ్ణి ఏమి దూషించలేదు, ఎలాంటి భక్తితో ఉన్నాడో అలాగనే ఉన్నాడు. అప్పుడు మరలా అపవాది తనకు ఆరోగ్యం ఉన్నంత వరకు మనిషి అలాగనే ఉంటాడులే అంటే, అప్పుడు మరలా దేవుడు కావాలంటే ఆయన నువ్వేమైనా చెయ్యి, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అంటే, దేవుడు ఎంతవరకు గీత గీస్తున్నాడో అపవాది అంతవరకే చేయగలుగుతున్నాడు, కానీ అంతకు మించేమీ చేయలేడు, అనుమతి లేకుండా ఏమీ చేయలేడు. ఈరోజు మనకి ఏదైనా శోధన వచ్చింది అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు దీన్ని అనుమతించాడు కాబట్టే అపవాది చేయగలిగాడు. ఆయన అనుమతించకపోతే ఇది రాదు, ఇది అవ్వదు. ఎంతవరకు దేవుడు అనుమతిస్తాడు అంటే మనం సహించగలిగినంత వరకు మాత్రమే, అంతకు మించి ఆయన అనుమతించడు. ఇందులో కూడా మనం పడిపోకుండా మనము నెగ్గాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని సహాయం అనేటువంటిది అవసరం. కాబట్టి ప్రతి మనిషికి ఒకే విధమైన శోధన ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎంతవరకు దాన్ని భరించగలుగుతారో సహించగలుగుతారో దేవునికి తెలుసు. ఉదాహరణకు క్రీస్తు ప్రభు యొక్క స్థాయి ఏమిటి? యోబు గ్రంథం చదివేటప్పుడు యోబు యొక్క స్థాయి ఏమిటి? అప్పుడప్పుడు కొందరు అనుకుంటూ ఉంటారు, అమ్మో యోబు లాంటి కష్టాలని అంటూ ఉంటారు. వెంటనే మేమేం చెప్తామంటే, అస్సలు భయపడొద్దు, యోబు లాంటి కష్టాలు మీకు నాకు కూడా ఇవ్వడు. ఎందుకంటే మనం యోబు లాంటి వాళ్ళం కాదని ఆయన తెలుసు. మన స్థాయి ఎంత ఇంకా చెప్పాలి అంటే మనది ఏ ఎల్కేజీనో యూకేజీనో భక్తిలో, అంతేనా? అంతకు మించిన స్థాయి ఏమన్నా ఉందా? పెద్ద పెద్ద గొప్పలు మనం చెప్పుకోకూడదు. భక్తి విషయంలో మన స్థాయి ఏమిటి అంటే కిండర్ గార్డెన్, ఎల్కేజీలు యూకేజీలు ఉంటాయి కదా, శిశు తరగతులు, ఇంకా అలాంటి స్థాయిలోనే ఉన్నాం. అలాంటి స్థాయిలో ఉన్నాం కాబట్టి అంతవరకే దేవుడు ఇస్తాడు. అంతవరకు ఇచ్చిన శోధనను అమ్మో నేను మొయ్యలేకపోతున్నా అంటారు కొంతమంది. అంటే దాని పరిస్థితి ఏంటి? మనం ఎంత బేసిక్ లెవెల్లో ఉన్నామో చూసుకోండి, భక్తి విషయంలో ఎంత బేసిక్ లెవెల్లో ఉన్నామో. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువుని కనుక గమనించినట్లయితే ఆయనకి వచ్చినటువంటి శోధనలో ఇక్కడ మీరు గమనించినప్పుడు వాస్తవంగా 3 రాశాడు. కానీ మత్తయి సువార్తలో కానీ లూకా సువార్త మనం చదివేటప్పుడు క్రీస్తు ప్రభువుకి వచ్చిన 3 శోధనలు రాస్తూ ఉంటాడు. కొందరు ఏమనుకుంటారంటే అన్నీ ఈ 3 శోధనలు ఏమో అనుకుంటారు. కాదు, అపవాది ఇంకా ఆయన్ని చాలా శోధించాడు. చాలా శోధించిన తర్వాత అప్పుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళాడు. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే లూకా సువార్త మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు వాస్తవంగా ఇక్కడ 3 శోధనలను రాశాడు. 3 శోధనలు రాసిన తర్వాత ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. 13వ వచనము, 4వ అధ్యాయం 13వ వచనము, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ను విడిచిపోయాను. అపవాది ప్రతి శోధనను ముగించి, పైన ఉన్న 3 మాత్రమే కాదు, ఆయన ఏవైతే శోధించాలో, ఏ టెస్ట్ అయితే పెట్టాలనుకున్నాడో ఆ టెస్ట్ పేపర్లన్నీ కూడా ముగించేస్తాడు. ఇక ముగించేసి ఇక అదే ఫైనల్ కాదు జీవితంలో. ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. ఎంతకాలమో అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏమిటి అంటే ఆయన మరలా రిటర్న్ వస్తాడు, పూర్తిగా వదిలిపెట్టేలాడు. మనం కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే శోధనలు అనేటువంటివి జీవితంలో వస్తూనే ఉంటాయి. మరి వచ్చినప్పుడు వాటిని ఎలా నెగ్గాలి? వాస్తవంగా ఇక్కడ క్రీస్తు ప్రభుకి వచ్చినటువంటి శోధనలను ఆయన ఎలా నెగ్గాడు అనేటువంటి విషయాలు చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాలా ప్రసంగాలు చేసి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినో అని చెప్పేసి అంటే మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ అని దేవుని వాక్యంతో నెగ్గాడు అని అంటూ ఉంటారు. అలాగనే క్రీస్తు ప్రభుని ఆయన ఒక ఎత్తైనటువంటి చోటుకు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి దూకు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు, దూతలు వచ్చి నిన్ను భద్రంగా పట్టుకుంటారు అన్నప్పుడు నీ తండ్రి అయిన దేవుడిని నువ్వు శోధించకూడదు అని చెప్పేసి మళ్ళీ వాక్యంతో నెగ్గాడు అని అంటూ ఉంటారు. అలాగనే ఆయన అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణం ఆయన పైకి తీసుకొని వెళ్ళి లోకాన్ని చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను నాకు మొక్కు అంటే నీ తండ్రి అయినటువంటి దేవుడిని మాత్రమే మొక్కాలని మరలా దేవుని వాక్యంతో నెగ్గాడని అంటూ ఉంటారు. వాస్తవమే, వాక్యంతోనే నెగ్గాడు. ఈరోజు మనకు కూడా వాక్యం ఉందిగా నెగ్గొచ్చుగా అంటారు. మనకు కూడా వాక్యం ఉంది, కానీ ఆయన వాక్యంతో నెగ్గటానికి ముందు ఆయన చేసినటువంటిది ఏమిటంటే 40 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడు. ఆయన దేవుని యొక్క సహాయంతో నెగ్గాడు ఆయన. మరి ఈరోజు మన శోధనలో మనం ఎందుకు నెగ్గలేకపోతున్నాం అని చెప్పేసి అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు. మనం నెగ్గలేకపోతున్నామంటే ఈరోజు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య లేదంటే బలహీనత ఏమిటంటే మనకొచ్చే ప్రతి శోధనను మన బలం మన శక్తితో నెగ్గాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువల్ల మన వల్ల కాదు. నిజమేమిటంటే అపవాదిని మనం నెగ్గలేం, మనకంటే ఆయన చాలా బలవంతుడు. ఫస్ట్ దాన్ని ఒప్పుకోవాలి. మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటి అంటే మన శత్రువు యొక్క బలం ఏమిటి అనేటువంటిది మనము ఎరగాలి.
మీరు చూడండి, ప్రతి యుద్ధంలో కూడా శత్రువు యొక్క బలాన్ని ముందుగానే అంచనా వేసుకుంటారు. ముందుగా అంచనా వేసుకొని ఆ బలానికి మించినటువంటి బలము ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నెగ్గగలుగుతారు. అందుకనే దానికి సరిపడా బలం లేకపోతే పక్కన వాళ్ళను, పక్క రాజ్యాలని సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. మీరు రాజుల కాలంలో కనుక చూసినట్లయితే. ఇప్పుడు మనం కూడా శత్రువు యొక్క బలాన్ని, మన శత్రువు అపవాది యొక్క బలాన్ని కనుక మనం లెక్కించినట్లయితే ఖచ్చితంగా అతడు మనకు మించినటువంటి బలవంతుడు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ప్రపంచంలో. ఇప్పుడు మనకు మించినటువంటి బలవంతుడు అంటే మరి ఆయన నెగ్గాలంటే ఏం చేయగలం? మనము ఒంటరిగా అయితే ఆయన నెగ్గలేం, ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఆయన నెగ్గలేం మనం. ఇప్పుడు మరి ఆయన నెగ్గగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే ప్రపంచంలో ఏ మనిషి బలం సరిపోదు. ఆయన నెగ్గాలి అంటే మనిషికి ఖచ్చితంగా దేవుని బలము, దైవీకమైనటువంటి సహాయం ఉంటే తప్ప అపవాదిని నెగ్గలేరు. ఇప్పుడు క్రీస్తు ప్రభు కూడా భూమి మీద, క్రీస్తు ప్రభు దేవుడు, కానీ భూమి మీద ఆయన రక్త మాంసములు కలిగినటువంటి శరీరంతో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి తండ్రి యొక్క సహాయం అవసరమైంది. అందుకని ఆయన ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆ ఉపవాస ప్రార్థన చేత దేవుని సహాయాన్ని పొంది అపవాదిని ఆయన నెగ్గగలిగాడు. ఈరోజు మనమందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు ఉపవాసాన్ని గురించి బోధించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు ఆయన చేసిన 40 రోజుల ఉపవాసం ఊరికి ఆయన చేయలేదు. ఆయన చేసినటువంటి ఒక ఉద్దేశం ఏమిటి అంటే ఆయనకు వచ్చినటువంటి శోధనలో ఆ శోధనలను నెగ్గటానికి ఆయన ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన అనేటువంటి దాన్ని ఆయన ఎంచుకున్నాడు. మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒక స్ట్రాంగ్ వెపన్, మైటీ వెపన్, క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం. క్రీస్తు ప్రభు అపవాదిని జయించడానికి ఉపయోగించినటువంటిది కూడా ఉపవాస ప్రార్థన. ఈరోజు మనమందరం కూడా ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని మనం గమనించినప్పుడు కలిగేటువంటి ప్రయోజనం ఖచ్చితంగా మనం మన శోధనలో జయించగలుగుతాం. ఈరోజు మనం వెనక్కి తిరిగి కనుక చూసినట్లయితే ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వాటిలో పడిపోయాము, ఎన్నింటిని నెగ్గగలిగామో, ఎందుకు మనం నెగ్గలేకపోయాము అని కనుక బేరీజు వేసుకున్నట్లయితే మనం నెగ్గలేకపోయినటువంటి ప్రతి శోధన మనకు తెలియజేస్తుంది నీ యొక్క బలం సరిపోలేదు, నీ వల్ల కాలేదు, అందుకనే నువ్వు ఓడిపోయావు, అందుకనే నువ్వు చతికిల పడ్డావు, నీ వల్ల కాలేదు. మన వల్ల కాలేదు అని అర్థమైతే మనం ఏం చేయాలి? మన వల్ల కాలేదు అనగానే మనం ఏం చేయాలి? మీరు పిల్లల్ని కనుక చూసినట్లయితే ఒక్కోసారి వాళ్ళు ఏదైనా బరువు మీద పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని మీరు గమనించండి, ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా బరువు పడిపోయింది అనుకోండి, లేకపోతే ఏదైనా పడిపోయింది అనుకోండి, ఒక్కోసారి సైకిల్తో కూడా వాళ్ళు ఏదైనా వస్తువుల దగ్గరికి వెళ్తారు. ఆ వస్తువు మీద పడిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఏడుస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా? లోపల ఉన్న మీరు పరిగెత్తుకొని వస్తారు, ఏంటి ఏడుస్తున్నారని పరిగెత్తుకొని వస్తారు లోపల ఉన్న వాళ్ళు. వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళు అంటే భయపడిపోతారు. మొట్టమొదటి ఏమిటంటే భయపడిపోతారు. భయపడిపోయి పిల్లలు కదా ఏడ్చేస్తారు. ఈరోజు పెద్దవాళ్ళని కూడా మీరు చూడండి, సైకిల్ పడితేనో బరువు పడితేనో కాదు కానీ జీవితంలో ఒక కష్టము, ఒక శ్రమ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు భయపడిపోతాం. కాకపోతే పిల్లలు కాబట్టి ఆ భయాన్ని బయటకు చూపించగలుగుతారు. పెద్దవాళ్ళం కదా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. భయం వచ్చినా భయం లేనట్టు నటిస్తూ ఉంటాం. నేనేం భయపట్ల, ఇవన్నీ మామూలే ఈ కష్టాలన్నీ, కానీ లోపల గుండె జారిపోయి ఉంటుంది అప్పటికే. ఎలాగా అని చెప్పేసి గుండెలు జారిపోయి ఉంటే, కానీ పైకి తెలుగులో చెప్తారు కదా మేకపోతు గాంభీర్యం అని. మీరు మేకపోతును కనుక చూసినట్లయితే చాలా గంభీరంగా కనబడుతూ ఉంటుంది. అదంతా కూడా పైకి కనబడే గాంభీర్యమే. పిల్లలకైతే పాపం అది తెలియదు కదా, ఈ తెలివితేటలన్నీ ఉండవు కదా. భయం వస్తే వెంటనే భయాన్ని చూపించేస్తారు, భయపడితే పాపం వెంటనే ఏడ్చేస్తారు. ఈరోజు పెద్దవాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బయటికి ఏడవలేక, మనం అంటూ ఉంటాం కదా కక్కలేక మింగలేకని, బయటికి ఏడవలేక, అట్లని లోపల ఉంచుకోలేక సతమతమైపోతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మనిషికి ఇది నా వల్ల కావటం లేదు అని తెలిసినప్పుడు మనము దేవుని సహాయాన్ని మనం ఆశ్రయించాలి. కానీ మనిషికి అది ఆ దేవుని సహాయాన్ని ఎట్లా ఆశ్రయించాలనేది అర్థం కావటం లేదు. క్రీస్తు ప్రభు మనకు నేర్పినటువంటి చక్కటి పాఠం ఏమిటంటే సాక్షాత్తు దేవుని కుమారుడైన ఆయన, దేవుడైనటువంటి ఆయన భూమి మీదకి రక్తమాంసములు కలిగినటువంటి శరీరంలో వచ్చినప్పుడు ఇక్కడ మనం గుర్తించవలసిన విషయము, ఈ లోకమంతటిని ఆయనే చేశాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన చేసినటువంటి ఈ సృష్టిలోకి ఆయన వచ్చినప్పుడు దేవుడైనటువంటి ఆయన, కానీ ఇప్పుడు రక్తమాంసములు కలిగిన శరీరంలో ఉన్నాడు.
ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలో ఉన్నప్పుడు బలహీనత అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో ఆయన నేర్పించాడు మనకి. ఆయనే ఏం చేశాడంటే ఈ శోధనలను అధిగమించడానికి ఉపవాస ప్రార్థన చేసి తండ్రి యొక్క సహాయాన్ని ఆశ్రయించాడు. ఈరోజు మనమందరం కూడా ఏమి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా దేవుని దగ్గర సిగ్గుపట్టమో, దేవుని దగ్గర భేషజాలని అంటూ ఉంటారు కదా, ఇటువంటి వాటికి మనం ఎప్పుడు కూడా పోకూడదు. మనకు ఒకవేళ మన వల్ల కాలేదనుకోండి, వల్ల కాలేదని చెప్పాలి, దేవుని దగ్గర సహాయం అడగాలి. కొందరు ఎదుటి వాళ్ళని సహాయం అడగటానికి సిగ్గుపడతారు. ఓకే, మనిషి సహాయం అడగటానికి సిగ్గుపడ్డావు, నీ చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర చేయి చాపడానికి సిగ్గుపడ్డావు. కానీ దేవుని దగ్గర చేయి చాపడానికి ఎప్పుడు సిగ్గుపడొద్దు. ఎందుకంటే దేవుని ముందు మానవుడు బలహీనమైనటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే మనం నథింగ్ అసలు దేవుని ముందు. కాబట్టి బలహీనులమైనటువంటి మనము నువ్వు దేవుని సహాయాన్ని కనుక ఆర్జించకపోతే అపవాది నిన్ను పూర్తిగా నాశనం చేస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ శత్రువు ఎవరో, నీ శత్రువు యొక్క బలం ఏమిటో నువ్వు ఎరగాలి. అపవాది నీకంటే బహుబలవంతుడు. నువ్వు ఏ రోజు కూడా ఆయన్ని నెగ్గలేవు నువ్వు సొంతగా గనక పోరాడితే. నువ్వు ఆయన్ని నెగ్గాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఎలా నేను దేవుని సహాయాన్ని పొందగలను అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్గా నీకు దేవుని సహాయం కావాలి అంటే, ఇమ్మీడియట్గా బదులు రావాలంటే ఉపవాస ప్రార్థన. క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన ఎంచుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఇక్కడ మాత్రం ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆయనకు ఆన్సర్ అవసరం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన చేశాడు. ఇక కింది వచనాలు కనుక మనం గమనించినప్పుడు మనకి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 13వ వచనం లూకాసు వార్తలో అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రతి శోధనని ముగించిన తర్వాత కొంతకాలం విడిచిపెళ్ళాడు. అంటే ఇక శాశ్వతంగా విడిచిపెళ్ళటం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు నువ్వు అపవాదిని నెగ్గావు. నిజంగా అపవాది ఎంత ఆశావాది అంటే మనకి నెగ్గుతాము, మనకి గెలుస్తామనే నమ్మకం మనకుందో లేదో కానీ, ఒకసారి మేము చర్చించేటప్పుడు అపవాది ఎంత ఆశావాది అంటే క్రీస్తు ప్రభువును కూడా నేను నెగ్గగలను అనుకున్నాడు. అనుకోకపోతే ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు. క్రీస్తు ప్రభువును కూడా నెగ్గగలను అనే ఆయన ఆశను చూసినప్పుడు మాత్రం ఇది మరీ టూ మచ్ అనిపిస్తుంది. కానీ అపవాది క్రీస్తు ప్రభువునే నెగ్గగలను అని ట్రై చేశాడంటే మనల్ని ట్రై చేయకుండా ఉంటాడా? నిజంగా అక్కడ చూడండి, క్రీస్తు ప్రభువును కూడా ఒకసారి 2 సార్లు కాదు, మ్యాక్సిమం అని అంటూ ఉంటారు కదా, 40 రోజులు. ఒకసారి అంటారు నీకన్నా విసుగు రావాలి, నాకన్నా విసుగు రావాలని. మనకే విసుకొచ్చి దానికి విసుగు రాదు. అపవాది పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు విసుగు రాదు. ఒకవేళ విసిగిపోతే నువ్వు విసిగిపో, ఆయన ఎప్పుడు విసిగిపోడు. నిజంగా క్రీస్తు ప్రభువుని చూడండి, డే 1, డే 2, డే 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్ టు 40 days ఆయన ప్రతి విధమైన శోధన అని అన్నటువంటి ఆ మాటలో ఇంకా ఆయన దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లన్నీ ఖాళీ అయిపోయినాయి. అన్నీ ప్రయోగించాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విధమైన శోధన అన్నాడు కదా, ఆయన దగ్గరలో ఉన్న శోధనలన్నీ ఖాళీ చేశాడు. అవ్వలేదు క్రీస్తు ప్రభు, ఆయన పడిపోలేదు, ఆయన నెగ్గుతూనే ఉన్నాడు. ఇక ఏమీ మార్గం లేక ప్రస్తుతానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే అపవాది మనల్ని ఎట్లా ట్రై చేస్తూ ఉంటాడో చూడండి. ఆయన ఎవరి విషయంలో కూడా ఆయన నిరాశపడ్డు. ఆయన ఎప్పుడు కూడా ఆశ, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు. పాజిటివ్ యాటిట్యూడ్ అని అంటారు కదా, ఎవరిని చూసినా నేను నెగ్గాలని అంటాడు. యోబు మీద కూడా ట్రైల్ వేశాడు, అయితే ఓడిపోయాడు, అది వేరే విషయము. క్రీస్తు ప్రభు మీద అయితే అట్టర్ ఫెయిల్యూర్, ఇక అది పూర్తిగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. అదే మన దగ్గరికి కనుక వస్తే డే 1 కాదు, అసలు మొదటి శోధనలోనే మనల్ని నెగ్గేస్తాడు, కొట్టేస్తాడు అంతే. ఎందుకంటే మన దగ్గర ఆత్మీయ బలం అనేటువంటిది లేదు. రెండోది అపవాదిని, కొంతమంది అపవాదిని ఎంత హీనంగా లెక్కేస్తారంటే సాతాను ఒక ఆయన అంటాడు ఫుట్బాల్ని దన్నట్టు తంతాడంట. మరి ఆయన బాల్ మరి ఎగిరిపట్టడానికి నువ్వు దంతే. అపవాదిని కొంతమంది ఎంత సులువుగా లెక్కేస్తూ ఉంటారంటే అపవాది నన్ను ఏం చేయలేడని అనుకుంటాడు. దయచేసి ఎప్పుడు కూడా అపవాదిని అండర్ ఎస్టిమేట్ వేయద్దు, తక్కువ అంచనా వేయొద్దు. శత్రువుని గురించి తక్కువ అంచనా వేసాము అంటే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. కాబట్టి అపవాది చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువుని శోధించినటువంటి ఆయన ఏదో 1 శోధనతో 2 శోధనతో వెనుదిరగలేదు, 40 రోజులు శోధించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టగ్ ఆఫ్ వార్ అని అంటాం కదా, పోటీ అంటే పోటీగా సాగింది 40 రోజులు.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. పోటీ అంటే పోటీగా 40 రోజులు. నిజంగా ఆయన ఆశ చూడండి, ఒక రోజు అయిపోయింది, 2వ రోజు గెలవగలను, 3వ రోజు గెలవగలను, 4వ రోజు గెలవగలను. ఆయన దగ్గర ఉన్న శోధనలన్నీ ఖాళీ అయిపోయినాయి, ప్రతి విధమైన శోధన అయిపోయింది. అప్పుడు 40 రోజులకు వెనుదిరిగాడు. వెనుదిరిగినప్పుడు కూడా మరలా ఇక్కడ దేవుని వాక్యం అంటున్నాడు, కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను అని. దాని అర్థం ఏంటి అంటూ ఉంటారు కదా, ఐ విల్ బి బ్యాక్ అని. మరలా వస్తాను నేను, అంటే నిన్ను మాత్రం వదిలిపెట్టను, నేను మరలా వస్తాను. అంటే అపవాది ఇక్కడ ఓటమిని అంగీకరించలేదు, మరలా వచ్చాడు. మీరు మనం బైబిల్లో గమనించేటప్పుడు అపవాదిలో ఉండేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తు ప్రభు సిలువలో మరణించేటువంటి చివరి గడియ వరకు ఆయన శోధించాడు. ఆయన సిలువలో మరణించేటప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగాని అంటారు, రుజువు చేయి నువ్వు దేవుని కుమారుడు అని. ఒక రకంగా ఇది అపవాదే. ఆయన సిలువలో మరణిస్తే ప్రపంచమంతటికి రక్షణ వస్తుంది, ఆయన అక్కడ చావకూడదు అంటే దింపాలి అక్కడి నుంచి. ఎలా దింపాలి? మనిషిని ఎప్పుడైనా సరే నెగ్గాలి అంటే వాళ్ళలో రోషం తెప్పించాలి. నీ వల్ల అయితే, నువ్వు మీ అమ్మకి మీ నాన్నకి పుడితే అని అంటూ ఉంటారు కదా కొంతమంది. మీ అమ్మకి నాన్నకి మీ నాన్న పేరు అదే గనక అయితే, నీ ఇంటి పేరు అదే కానీ అయితే అంటే అప్పుడు వచ్చింది కోపం. ఏంటి, నేను మా అమ్మకి నాన్నకి పుట్టలేదా ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే రుజువు చేస్తావు, ఏం చేయాలని అంటావు. నువ్వు మీ అమ్మకి నాన్నకే పుడితే ఇట్లా చేయ అంటారు. అంటే నువ్వు ఒకవేళ అది చేయకపోతే వాళ్ళకి పుట్టలేదనా? నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళకే పుట్టావు. కానీ ఎలాగ తప్పుగా రోషం తెప్పిస్తారో చూడండి. నిజంగా సిలువలో క్రీస్తు ప్రభు యొక్క సహనము, నువ్వు దేవుని కుమారుడు అయితే, వాస్తవంగా ఈ మాట నేను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే, మీ అమ్మకి నాన్నకి అనేది, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు ఆయన కుమారుడు అయితే, ఆయన నీ తండ్రి అయితే నువ్వు దిగు అంటే, దిగకపోతే ఈయన వేరే ఆయన కుమారుడా? అదే మనమైతే వెంటనే ఈ పాటికి కోపం వచ్చేసి అక్కడి నుంచి దిగి ఇప్పటికైనా నమ్ముతావా అనేవాళ్ళం. అప్పటికి అయిపోయేది, ఖాళీ అయిపోయేది. దేవుని పాపం రక్షణ ప్రణాళిక మొత్తము, జగత్తు పునాది వేయబడక ముందు ఉన్న పునాది, ఆయన సంకల్పం మొత్తం కొలాప్స్ అయిపోయేది. కాబట్టి మనం అపవాదిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆయన ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటాడు అంటే, ఎంత ఆశావాది అంటే, ఆయన క్రీస్తు ప్రభువుని మరణించే వరకు, చివరి ఊపిరి వరకు, ఒక క్రీస్తు ప్రభువునే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా చివరి ఊపిరి వరకు శోధిస్తూనే ఉంటాడు. ఒకసారి కొందరు అమ్మో అపవాది శోధనలు చెప్తుంటే భయం వేస్తుందండి అని అంటూ ఉంటారు. ఆ కోణంలో వినొద్దు, ఆ కోణంలో కాదు. ఆయన బలవంతుడని చెప్పడం మాత్రమే మన ఉద్దేశం కాదు. ఆయన బలవంతుడైతే అంతకు మించిన బలవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన సహాయాన్ని ఆశ్రయించి నువ్వు నెగ్గు అనేటువంటి చెప్తున్నాం. ఎప్పుడు కూడా సగం వరకు విని భయపడొద్దు. ఆయన బలవంతుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయనకు మించిన బలవంతుడైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సహాయాన్ని నువ్వు పొంది నువ్వు గెలవాలి. క్రీస్తు ప్రభు ఆయన సహాయంతో అపవాదిని పూర్తిగా నెగ్గాడు. అక్కడ మాత్రమే కాదు, మీరు ఈ విషయాన్ని కనుక గమనించినట్లయితే ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడు 4వ అధ్యాయము, ఆయన్ని విడిచి వెళ్ళెను అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆయన్ని విడిచి వెళ్ళెను అనేటువంటి విషయము మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అంటే మత్తయి సువార్త 4, లూకా సువార్త 4 క్రీస్తు ప్రభు శోధించబడినటువంటి విషయాన్ని గురించి తెలియజేసినప్పుడు 4వ అధ్యాయం 10వ వచనము, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనేను. లూకా సువార్తలో అయితే చెప్పాడు ప్రతి విధమైన శోధనను ముగించి అని అన్నాడు. మత్తయిలో ఆ డీటెయిల్ ఇవ్వలేదు. అంటే ఆయన దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ అంతా ఖాళీ అయింది అనేది లూకా బాగా చెప్పాడు. కొంతకాలం విడిచి వెళ్ళాడు అనేటువంటిది కూడా చెప్పాడు. అయితే లోకాలో ఇవ్వని ఒక విషయాన్ని ఇక్కడ ఇచ్చాడు మత్తయి సువార్తలో. అదేమిటి అంటే, యేసుక్రీస్తు దగ్గర నుంచి 4వ వచనము, ఆయన్ని నన్ను విడిచిపోము సాతానా పొమ్ము అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన దేవుని వాక్యాన్ని తెలియజేశాడు. నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించాలి అని వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయం 11వ వచనము మత్తయి సువార్త, అంతటా అపవాది ఆయన్ను విడిచిపోగా, లోకాలు అయితే చెప్పాడు ప్రతి విధమైన శోధనని ముగించి వెళ్ళిపోయాడు. అంతేగాని మత్తయిలో చదివేటప్పుడు ఈ 3 శోధనలే ముగించి వెళ్ళాడేమో అన్నట్లుగా ఉంటుంది. ప్రతి విధమైన శోధనని ముగించి కొంతకాలమే ఆయన వదిలిపెట్టి వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది అక్కడ లేదు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అపవాది విడిచి వెళ్ళిపోయాడు. విడిచి వెళ్ళిపోతే ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. వాస్తవంగా ఇది మనం అనుకునే అంత సులువైనటువంటి పోటీ కాదు. క్రీస్తు ప్రభు పోరాడినటువంటిదే చాలా పోటీ అంటే పోటీగా పోరాడాడు. 40 దినాలు ఆల్మోస్ట్, ఇంకా చెప్పాలి అంటే మనిషి అన్నపానాలు లేకుండా 40 రోజులు కనుక ఉంటే మరణం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు.
అంత బలహీనపడాల్సిన అవసరం ఏముంది అని అంటే, అవును, ఖచ్చితంగా అంత బలహీనపడితే మాత్రమే ఆ దేవుని యొక్క సహాయాన్ని పొందగలరు. కాబట్టి క్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, చాలామంది ఆయన ఉపవాసం ఉన్నాడు. అవును, ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు? ప్రతి మనిషి ఎలాగైతే శోధించబడుతూ ఉన్నాడో, ప్రతి మనిషిని అపవాది నెగ్గాలని ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, సాక్షాత్తు క్రీస్తు ప్రభు విషయంలో కూడా నెగ్గాలి అని ఆయన చేసినటువంటి ప్రయత్నం. మరి క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు సులువుగా ఆయన దాన్ని నెగ్గుంటాడు కదా అంటే, సులువుగా కాదు. మనం ఎలాంటి రక్తమాంసముల్లో ఉన్నామో 100% అదే రక్తమాంసములో ఆయన ఉన్నాడు. కాబట్టి అదంత సులువైనటువంటి విషయం కాదు. దాన్ని నెగ్గటానికి ఆయన ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనతోటి దేవుని సహాయంతో దాన్ని నెగ్గగలిగాడు. కాబట్టి ఈరోజు మనం కూడా వచ్చే ప్రతి శోధన, ఇబ్బందులు, సమస్యలు మనం ఎట్లా అధిగమించాలి అంటే ఒక ఉపవాస ప్రార్థన దానికి చక్కటి మార్గం. ఈరోజు నా జీవితంలో కష్టం లేదు, నా జీవితంలో ఇబ్బంది లేదు, కాకపోతే మనం ఏం చేస్తామంటే కష్టాలు, శ్రమలు లైట్గా తీసుకుంటాం. పోతేలే, డబ్బులుంటే పోతేలే, డబ్బు మీద ఆధారపడతారు. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, తెలిసిన వాళ్ళతో చెప్పిస్తే, అధికారులతో చెప్పిస్తే అని మనం కోణాన్ని అటువైపు నుంచి చూస్తాం. కానీ నిజమేమిటంటే అవన్నీ పరిష్కారం కాదు. నీ డబ్బు పరిష్కారం కాదు, నీ అధికారం పరిష్కారం కాదు, లోకంలో ఏది పరిష్కారం కాదు. మరి దానికి పరిష్కారం ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క బలము, ఆయన యొక్క బలం చేత మాత్రమే వీటిని నెగ్గగలం. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, అపవాదిని నెగ్గాలి అంటే ఏకైక మార్గం ఏమిటి అంటే దేవుడు మాత్రమే. దేవుడు కాకుండా మీరు డబ్బునో, అధికారాన్నో, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులనో, మీరు ప్రపంచంలో దేన్నైనా ఆశ్రయించండి. ఈ రాంగ్ రూట్లో కనుక వెళ్ళిపోయారంటే మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందులకు మనము సరైన సమాధానం ఇవ్వలేం. మరి ఏం చేయవలసి ఉంటుంది అంటే, క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, అపవాది వచ్చాడా, ఎవరు ఏ అధికారితో చెప్పిస్తే ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నాడా? అలా గనక ట్రై చేసినట్లయితే ఆయన బొక్కబోర్ల పడేవాడు. ఆయనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే. కాబట్టి ఎవరిని కూడా ఆశ్రయించడం కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని యొక్క సహాయం కూడా ఆయన ఎలా పొందాడు అంటే ఒక ఉపవాస ప్రార్థన. అది కూడా ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే చాలా తీవ్రంగా కొనసాగింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వీటిని గురించి లోతుగా పరిశీలన చేయండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఇంకా చెప్పాలి అంటే పోటీ అంటాం కదా, టగ్ ఆఫ్ వార్, చాలా తీవ్రంగా పోరాడాడు. ఇందులో అపవాదిని మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అపవాది ఆశావాది మాత్రమే కాదు, అంటే కేవలం ఆశపట్టం మాత్రమే కాదు, ఆయన కేవలం ఆశావాది మాత్రమే కాదు, కానీ ఆయన తన శక్తి సామర్థ్యాలను 100% ఒగ్గుతాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభులు ఈయన నెగ్గలేం, అనవసరంగా మనం ఎందుకు టైర్డ్ అయిపోవటం, మనం ఎందుకు అలసిపోవటం, ఎందుకు ఈయన దగ్గర మనమంతా కూడా ఊరికినే టైం వేస్ట్ చేసుకోవటం అనుకోలేదు. క్రీస్తు ప్రభు దగ్గర కూడా 100% ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డాడు. కాకపోతే ఫెయిల్ అయ్యాడని మరలా రాకుండా పోడు. ఆయనకున్న ఆశ ఏంటంటే మరలా వచ్చి కూడా మరలా ఆయన శక్తి మొత్తం ఒడ్డి మరలా ప్రయత్నం చేస్తాడు. అని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రీస్తు ప్రభునే అలాగ ప్రయత్నం చేశాడు అంటే మన విషయంలోకి ఎంత పాజిటివ్గా ఉంటాడో చూసుకోండి. యోబు దగ్గరకు వచ్చాడు. యోబు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడు చివరిగా మనం గమనిద్దాం. యోబు దగ్గరకు వచ్చి దేవుడిని ఒక విషయం అడుగుతాడు. జ్ఞాపకం ఉందా? ఏమని అడిగాడు? అమ్మో యోబా అనుకోలేదు ఆయన. మరి ఆయన ఏమనుకున్నాడు? ఆయనలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ కోణం చూడండి. యోబుని గురించి ఆయన మాట్లాడుకునేది అంటే ఆయన యొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటే, ఉదాహరణకు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుకొని మనం ముగించుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 10వ వచనం, నీవు అతన్ని, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేదివి కదా, నీవు అతని చేతి పని దీవించడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినా నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తము మొత్తిన యెడల అతడు నీ ముఖం మీదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, ఆయన్ని గనక నువ్వు మొత్తి, ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి గనక, కలిగిన సమస్తము గనక నువ్వు మొత్తితే నీ ముఖం మీదుటే నిన్ను వదిలిపెట్టేస్తాడు. జస్ట్ ఆయనకి ఇచ్చిన ఆస్తి నువ్వు తీసేయి, నేను యోబుని నెగ్గి చూపిస్తాను. జస్ట్ నువ్వు ఆయనకి ఇచ్చిన ఆస్తిని తీసేయి, నేను యోబుని నెగ్గి చూపిస్తాను అని అన్నటువంటి ఆయన ఆలోచన అందులో కనబడలేదా మీకు? యోబుని నేను నెగ్గలేకపోవటానికి ఏకైక కారణం ఏమిటంటే, నువ్వు ఆయన్ని దీవిస్తున్నావు, ఆయన నిన్ను వెంట అంటిపెట్టుకొని ఉన్నాడు. ఆ ఒక్క ఆస్తిని నువ్వు తీసే, నేను నెగ్గి చూపిస్తా, యోబు నావాడు, అది కనుక నువ్వు ఇవ్వకపోతే. కానీ నిజంగా యోబుని అప్రిషియేట్ చేయాల్సింది అంటే అల్టిమేట్గా అసలు దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను ఆయన వాడినే అనేది రుజువు చేశాడు ఆయన. అదే మనమైతే
అపవాదితో యు ఆర్ రైట్, అవును దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను అంటిపెట్టుకుని ఉన్నా, ఆయన ఇవ్వకపోతే అసలు ప్రార్థన ఏదైనా మొత్తం వదిలిపెట్టి వచ్చేను నేను అని మనం ఏం చేసేవాళ్ళం అంటే అపవాదికి వంతపాడేవాళ్ళం. అవును నువ్వు రైట్, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉన్నాను, దేవుడు దీవిచ్చాడు కాబట్టి ఉన్నా, ఆయన ఇవ్వకపోతే ఆయన ముఖం మీదుటనే ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నేను, నువ్వు కరెక్ట్గా చెప్పావు అని మనం అనేవాళ్ళం. కానీ యోబు అలాంటి వాడు కాదు. ఈరోజు ఏదో ఇచ్చాడని దేవుడిని అంటిపెట్టుకోవటం, ఏదో ఇవ్వలేదని చెప్పేసి దేవుడిని వదిలిపెట్టి వెళ్ళటము, మనుషుల్లో ఇలాంటి గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపవాది ఎంత శక్తివంతుడు అంటే ఆయన ప్రతి మనిషిని ఎలాగైతే ట్రై చేస్తూ ఉన్నాడో సాక్షాత్తు క్రీస్తు ప్రభువును కూడా అతడు ప్రయత్నం చేశాడు. చాలా తీవ్రమైన ప్రయత్నం. ఎంత ప్రయత్నం అంటే ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు దాన్ని నెగ్గటానికి అంత సులువుగా ఏమీ నెగ్గలేదు. సులువుగా నెగ్గలేదని మనం ఎట్లా చెప్పగలమంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది దాన్ని నెగ్గటానికి. అంటే దాని తీవ్రత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అపవాదిని దయచేసి మీరు ఎవరు కూడా సులువుగా మీరు చాలా తేలిగ్గా అనుకోవద్దు, అంచనా వేసుకోవద్దు. ఆయన నెగ్గాలి, వచ్చే కష్టాలు శ్రమలు ఇబ్బందులు వీటన్నింటినీ మనం దాటి వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రభువుకే ఉపవాస ప్రార్థన అవసరం అయితే మనకి ఇంకెంత బాగా అవసరం అవుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది ప్రతి మనిషి యొక్క జీవితంలో అది అవసరం. క్రీస్తు ప్రభు ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అనలేదు, ఇఫ్ యూ ఫ్యాస్ట్ అనలేదు, వెన్ యూ ఫ్యాస్ట్ అన్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. కాబట్టి మనం అలాగ ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.